శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొంతమంది ఎన్ని శీర్షికలు వింటున్నా, ఎన్నిసార్లు వింటున్నా ఆధ్యాత్మికతలో అద్భుతాల గురించి ప్రస్తావిస్తున్నారు, మహిమల గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే పలానా వాళ్ళు ఇటువంటి మహిమలు చేశారు కదా, పలానా గురువులు మహిమలు చేశారు కదా, పలానా దేవుళ్ళు మహిమలు చేశారని గ్రంథాల్లో ఉంది కదా. అంటే అనేక మతాలను అనేక మందిని ఉదహరిస్తూ నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి భిన్నమైనది కాదు. ఆధ్యాత్మికత వేరు, భౌతికము వేరు కాదు. ఒకవేళ మీకు మహిమలు, మాయలు ఇటువంటివి నచ్చితే మీరు ఆ వైపు ప్రయాణం చేయండి, తప్పకుండా ప్రయాణం చేయండి. అంటే ఎందుకు చెబుతున్నాను ఈ విషయాలంటే, ఇది ఆధ్యాత్మికత అనేది నా వరకు నేను తెలుసుకున్నంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు అది ఒక చదువు. ఎలాంటి చదువు అంటే, అది మనకు భిన్నమైనది కాదు, అది మనమే అని తెలుసుకునే చదువు అంతే. ఆధ్యాత్మికత మనకు భిన్నమైనది కాదు, భౌతికం అనేది వేరుగా ఏమీ లేదు. మరి ఎందుకయ్యా ఈ పేర్లు పెట్టారు? ఆధ్యాత్మికం అన్నారు, భౌతికం అన్నారు, ఈ పేర్లు పెట్టారంటే, పేర్లన్నీ కూడా మానవ జాతి ఏర్పరుచుకున్నది. మానవ జాతి బ్రతకటానికి ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. అలా మొదటి నుంచి మానవ జాతి భావ వ్యక్తీకరణ కోసం, ఒక విషయం ఇతరులకు అర్థం అవటం కోసం భాష తయారు చేసుకొని ఆ భాషలో వస్తువులకి, ప్రపంచంలో ఉన్న అన్నింటికి పేర్లు పెట్టుకుంది. వస్తువులకి, విషయాలకి, సంఘటనలకి, అన్నిటికీ. అంటే కమ్యూనికేట్ చేయటం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అది పేర్లు. ఆ పేర్లు పెట్టుకుంది. ఇప్పుడు మానవ జాతి అనేది కూడా పేరే, మనమే పెట్టుకున్నాం. మానవుడు అనేది కూడా పేరే, జంతువులు అనేది కూడా పేరే, మొక్కలు అనేది కూడా పేరే, పంచభూతాలు అనేది కూడా పేరే, ఆత్మశక్తి అనేది కూడా పేరే, దేవుడు అనేది కూడా పేరే. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ తెలుగులో పేర్లు. వీటిని మళ్ళీ ఎవరి భాషల్లో వాళ్ళు అనేక రకాలుగా ఆ పేర్లు పెట్టుకున్నారు, కానీ అర్థం ఒకటే వచ్చేలా. అంటే ఈ భాష నుంచి ఆ భాషకి మారడానికి డిక్షనరీలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటే ఇంగ్లీష్లో గాడ్ అంటారు. గాడ్ అంటే ఏంటంటే డిక్షనరీలోకి వెళ్ళి చూసుకుంటే దేవుడు అని ఉంటుంది. దేవుడు అంటే ఏంటంటే డిక్షనరీలోకి వెళ్ళి చూసుకుంటే గాడ్ అని ఉంటుంది. ఇలా అనేక భాష నుంచి, ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమాకి డిక్షనరీలు కూడా తయారు చేసుకున్నారు. అంటే ఇది గ్రహించాలి. ఈ పేర్లన్నీ మనం పెట్టుకున్నవి, ఇవన్నీ గుర్తించటానికి అసలు సృష్టిలో ఏ పేర్లు లేవు. ఇలా మానవ జాతి తయారు చేసుకున్నటువంటి భాషా పదాలు పేర్లు, ఇవన్నీ పేర్లు అంతే. అలాగే మనిషికి అర్థం కాని ప్రతిదీ, అంటే ఇప్పుడు భావ వ్యక్తీకరణకి భాష, ఆ భాషలో మళ్ళీ భాష అంటే ఏంటి? అన్ని పేర్లే, అక్షరాలు తయారు చేసుకొని పేర్లు పెట్టుకున్నాం. ఆ పేర్లు ఏంటి? ఆ విషయాన్ని, వస్తువుని, సంఘటనని తెలియజేయడానికి, అంటే ఆ భావాన్ని తెలియజేయడానికి. ఇది చెట్టు అనే భావం కావాలనుకో, చెట్టు అనేది ఒక పేరు. ఇది కుక్క అనే భావం ఎవరికో చెప్పాలనుకున్నాం అనుకో, ఇది నా కుక్క అని చెప్పాలనుకున్నాం అనుకో, అది నాది కుక్క అని పేర్లు పెట్టుకున్నాం. ఎదుటి వాళ్ళకు మన భావాన్ని భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే మనకు స్వరపేటికి ఇవ్వబడింది. అలా భావ వ్యక్తీకరణకి భాషను తయారు చేసుకొని భాషను మాట్లాడటానికి అనువైన స్వరపేటిగా జ్ఞానము ఇవ్వబడింది మనిషికి. దాన్ని అలా వినియోగించుకున్నాడు. అలా భాషలు అనేక ఉత్పన్నమైనవి భావ వ్యక్తీకరణ కోసం. అయితే భావ వ్యక్తీకరణ కోసం ఇవి ఉత్పన్నమైనవి బాగానే ఉంది, కానీ మనిషి సృష్టిలో బతుకుతున్నప్పుడు అసలు మనిషి నేను ఎందుకున్నానో మనిషికి తెలీదు, నేను ఎందుకు పుడుతున్నానో మనకు తెలీదు. ఇప్పుడు ఇంకా సైన్స్ అభివృద్ధి చెంది స్త్రీ పురుషులు కలుస్తుంటే పిల్లలు పుడుతున్నారు, ఇవన్నీ కాలగమనంలో తెలిసినాయి. చాలా సంవత్సరాలు అసలు వర్షం పడుతుంటే అద్భుతం అనుకున్నారు, పైనుంచి ఎవరో నీళ్లు పోస్తున్నారు అనుకున్నారు. సూర్యుడు వచ్చి వెళ్ళిపోతుంటే అద్భుతం అనుకున్నారు, రావటం ఏంటి, వెళ్ళటం ఏంటి, చీకటి ఏంటి అని సూర్యుడిని పూజిస్తారు. అందుకే మీరు పురాతనమైనటువంటి వేద మంత్రాల్లోకి వెళ్ళిపోతే, వేదములు అన్నప్పుడు ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి వాటిని దయచేసి కట్టే బాకండి. వేదములు అంటే దాని అర్థం తెలుసుకొనదగినవి అని.
అంటే మానవ జాతి ఉన్నప్పటి నుంచి మానవ జాతి సృష్టిని పరిశీలిస్తుంది, సృష్టిని అన్వేషిస్తుంది, తనను తాను కనుక్కుంటున్నాడు, తనను వెతుక్కుంటున్నాడు, సృష్టిని వెతుక్కుంటున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ఎలా అనేక ఆలోచనలు వస్తాయో అలా అనేక ఆలోచనలు ప్రతి మనిషికి వస్తాయి. అలా ఎప్పుడు మానవుడు మొదలయ్యాడో మనకు తెలియదు, కానీ మానవుడు మొదలైనప్పటి నుంచి వచ్చిన ఆలోచనల్లో వారి భావాలను, వారు మానవులు ఎలా ఉండాలి అనేటువంటి భావాలను, వాళ్ళకున్నటువంటి అప్పుడు మానసిక భయాలను, ఆందోళనలను, వాళ్ళు తెలుసుకున్న సత్యాలను చెప్పుకుంటూ వచ్చారు ఇతరులకి. అవే వేదములు. మీరు వేదాల్లోకి వెళ్తే మానవ జాతి మనుగడకు అవసరమైన అన్నింటినీ గౌరవించారు, పూజించారు. అదొక దైవత్వంగా తీసుకున్నారు దాన్ని. అంటే మేము నీ వలన బతుకుతున్నాం. ఇప్పుడు గాలి చెట్ల వలన వస్తుంది, చెట్లు పీల్చుకు బతుకుతున్నాం, చెట్ల వలన ఆహార పదార్థాలు వస్తున్నాయి. చెట్లే సమస్తం భూమి మీద అన్ని జీవరాశులు బతకడానికి అవసరం. కాబట్టి వాటిని గౌరవంగా చూశారు. ఆ చెట్లు బతకాలంటే నీళ్లు కావాలి, మంచినీళ్లు పడుతున్నాయి వర్షం రూపంలో. అది వర్షం అనుకోవాలి, ఎవరు పోస్తున్నారు అనుకున్నారు, దానికి వరుణ దేవుడు అని పేరు పెట్టుకున్నారు. వర్షాలు పడనప్పుడు ఆ వరుణ దేవుడికి కోపం వచ్చిందని పేరు పెట్టుకున్నారు. ఆ కోపాన్ని పోగొట్టడానికి వరుణ దేవుడికి అనేక యజ్ఞములు, యాగములు అనే పేర్లతో ఆ దేవుణ్ణి మెప్పింపచేసే ప్రయత్నం, కృతజ్ఞతాపూర్వక ప్రయత్నాలు చేశారు. అలా సూర్యుడు వలన బతుకుతున్నామని సూర్యుడిని దేవుడిగా తీసుకున్నారు, సూర్యుడిని గౌరవించారు. ఎందుకని ఇది నిజాలు ఇవన్నీ. ఒక దాన్ని దేవుడుగా, దైవత్వంగా తీసుకోవటం అనేది దాని పట్ల ఉన్న కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. దానివల్ల మేము బతుకుతున్నామని హయ్యెస్ట్ కృతజ్ఞతను చూపించడానికి అంతకంటే దారి లేదు. ఇంకా దేవుడు అంతకంటే దారి లేదు. హయ్యెస్ట్ దేవుడు అనే పదం. అందుకని సూర్య భగవానుడు అన్నారు, వరుణ దేవుడు అన్నారు, భూమాత అన్నారు. అలా పంచభూతములను అలా దైవస్వరూపంగా చూశారు. సృష్టి మొత్తాన్ని దైవస్వరూపంగా చూశారు. ఎందుకంటే మొత్తం భూమి అంతా సృష్టి ఉన్నది. ఇప్పుడు మనం భూగోళం మీద ఉన్నాం, మొత్తం భూమి ఉంటుందిగా, మొత్తం వాయువు ఉంటుందిగా, మొత్తం సూర్యుడు ఉంటాడుగా. అలా మొత్తం పంచభూతాలతోనే బతుకుతున్నాం. పంచభూతాలు లేని ప్లేస్ లేదుగా. కాబట్టి సృష్టిమయం, మొత్తం దైవమయం సృష్టి అంతా అన్నారు. అలా దేవుడు అనే ఒక కాన్సెప్ట్ విడివిడిగా చెప్పినప్పుడు వరుణదేవుడు, సూర్యదేవుడు, భూమాత, వాయుదేవుడు, అగ్నిదేవుడు ఇలా చెప్పారు. ఇక్కడ దేవుడు అన్నప్పుడు ఒక ఆకృతిని మనిషికి అర్థం అవటం కోసం మనిషిగా ఆకృతిని ఇచ్చారు తప్ప, దేవుడు అన్నప్పుడు అది శక్తి అని వాళ్ళకి తెలుసు. ఒక మనిషి రూపంలో ఉన్న దేవుడు ప్రపంచవ్యాప్తంగా అగ్నిలా ప్రకాశిస్తున్నాడని కాదు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు కృతజ్ఞత తెలియజేశారు. మనకు సహాయం చేసిన మనిషికి మనం కృతజ్ఞతలు చెబుతాం. మనకు నిరంతరం సహాయం చేసే మనిషికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం, వాళ్ళని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. అసలు ఎందుకు మనుషుల్లోనే అత్యున్నతంగా ప్రజలకు ఉపయోగపడే వాళ్ళని దేవుళ్ళు అంటోళ్ళు మీరు అంటారు. అది మానవ స్వభావంలో ఉన్నటువంటి కృతజ్ఞతకు గుర్తు. ఇక దేవుడుగా గౌరవించటం అనేది హయ్యెస్ట్ భూమి మీద, ఎందుకంటే లేదు. ఇంకా సత్యం తెలియక కాదు, అది శక్తి అని తెలియక కాదు. ఆ గౌరవము, ఆ కృతజ్ఞతాభావము తెలియచేయటం అనేది నా ధర్మము. ఆ తెలియజేసే ప్రక్రియలు అనేక రకాలుగా ఏర్పాటు చేసుకున్నారు. అలా ఆ దేవుడు అవసరమైనప్పుడు, వర్షాలు అవసరమైనప్పుడు, సూర్యుడు అవసరమైనప్పుడు, వాయువు అవసరమైనప్పుడు మళ్ళీ ప్రార్థనలు చేశారు. అయ్యా ఇప్పుడు మాకు అవసరం, మీకు ఏమైనా ఆగ్రహం వస్తుందేమో, మేమేమైనా తప్పులు చేస్తున్నామేమో, తప్పుల ఫలితాలు మేము అనుభవిస్తున్నామని కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది, తెలుస్తుంది. అలా వీళ్ళు ప్రార్థించినప్పుడు కూడా అయ్యా అని ప్రార్థించినా, అమ్మ అని ప్రార్థించినా, ఎక్కడ ఏ మతంలో ప్రార్థించినా అది శక్తి అని వాళ్ళకి తెలుసు. కానీ సంభాషణ విధానాలు మనం మనుషుల రూపంలోనే సంభాషణ చేస్తాం. శక్తి రూపంలో సంభాషణ చేసేటప్పుడు ఎలా సంభాషించాలో తెలియదు. నిర్గుణాన్ని, నిరాకారాన్ని, ఒక అనంత శక్తిని, సర్వవ్యాపకతని సంభాషించడానికి అక్కడ ఏమి ఉండదు. అదొక నిశ్శబ్దం అయిపోద్ది, అదొక మౌనం అయిపోద్ది, అందులో కరిగి కలిసిపోవటం అయిపోద్ది. అలా కరిగి కలిసిపోవటం అనే ప్రక్రియ లాస్ట్ దశ, మోక్ష దశ, జీవన్ముక్త దశ, చిట్ట చివరిది. అది కూడా తెలుసు వాళ్ళకి. అది శక్తి అని తెలుసు, నేను శక్తి అని తెలుసు. కానీ శరీరం ఉందిగా, శరీరపరంగా నేను జీవిస్తున్నప్పుడు, శరీరపరంగా నేను తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు, పొందుతున్నప్పుడు
నా చుట్టూ ఉన్నటువంటి శరీరాలతో అందరూ గ్రహిస్తూ ఇక్కడ జీవిస్తూ నేను చూస్తున్నప్పుడు, ఈ శరీరాలు నిజమే అయినప్పుడు, అవి 100 సంవత్సరాల నిజం మానవులకైనప్పుడు, ఆ పక్కన జంతువులు, ఈ పక్కన చెట్లు, భూమి మీద పంచభూతాలు అన్నీ నేను అనుభవించుకుంటూ బతుకుతున్నప్పుడు ఒక మనిషికి సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెబుతాం, కృతజ్ఞత. అలాగే ఒక నమస్కారం పెట్టి చాలా రుణపడి ఉన్నానండి అని చెబుతాం, సహాయాన్ని బట్టి. చిరునవ్వుకి చిరునవ్వు బదులిస్తాం. అలా శరీరపరంగా దేవుడుగా భావించి చేశారు. తెలియక కాదు, పిచ్చితనం కాదు. నేను శరీరపరంగా ఉన్నాను కాబట్టి, శరీరం నిజమే కాబట్టి, నువ్వు శక్తివే అయినా అనంత శక్తివే అయినా నేను శరీర భావనలో సాటి మనిషితో ఎలా ఉంటానో ఒక దేవుడుగా నిన్ను అలా అర్చిస్తాను, ఒక దేవతగా నిన్ను అలా అర్చిస్తానని మతములు ఆకృతులను తయారు చేసుకున్నాయి. అది భావనా సౌలభ్యం కోసం, అంతే. భావనా సౌకర్యం కోసం. అది శక్తి అని వాళ్ళకి తెలియక కాదు, తెలుసు. శక్తి అన్నప్పుడు నువ్వు కృతజ్ఞత తెలియజేయడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే నువ్వే అందులో కూడా కలిసిపోయి ఉంటావు. శక్తిగా నువ్వు కూడా అందులో కలిసిపోయి ఉన్నావు. ఇప్పుడు మనం కూడా శక్తిగా అందులో కలిసిపోయి ఉంటాం. అనంతాత్మశక్తిగా ఉన్నది ఒకటే, అందులో డౌటే లేదు. కానీ శరీరం నిజమే, మనసు నిజమే. అనంత ఆత్మశక్తిగా ఉన్నది ఒకటే అనే స్థితిలోకి వెళ్ళినా శరీరం ఉందిగా, మనసు ఉందిగా, దాంతో బతకాలిగా. ఈ స్థితులను మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్థితులను మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఆ తల్లికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులకి తల్లి సమకూరుస్తుంది, అన్ని పెడుతుంది. 4 కొడుకులు వాళ్ళని పెంచి పెద్ద చేశారు ఈ తల్లిదండ్రులు, అన్నీ సమకూర్చారు. చక్కగా 4 కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ కుటుంబాలు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు 4 కొడుకులు సంపాదనకు వచ్చేసారు. చిన్నప్పటి నుంచి సమకూరుస్తున్నప్పుడు తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు వ్యక్తపరుస్తాం మనం. చూడండి, బిడ్డలు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు సమకూరుస్తున్నప్పుడు ప్రేమాభిమానాలు వ్యక్తపరుస్తాం. అలా దేవుడికి మనం ఒక శక్తులు వాడుకుంటున్నాం, పంచభూత శక్తులు వాడుకుంటున్నాం. ఆ పంచభూత శక్తులతోనే బతుకుతున్నాం. నిరంతరం మనం అన్ని గ్రహిస్తున్నాం, సృష్టి నుంచి అన్ని పొందుతున్నాం. పంచేంద్రియ సుఖాలను పొందుతున్నాం, ఈ పంచభూతాల నుంచే పొందుతున్నాం, చుట్టూ ఉన్న సృష్టిలోంచి పొందుతున్నాం. అందుకని తల్లిదండ్రుల చుట్టూ సమకూరుస్తున్న తల్లిదండ్రుల చుట్టూ బిడ్డలు తిరిగినట్టు బిడ్డలు ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు వ్యక్తపరుస్తున్నట్టు, వాళ్ళు లేకపోతే మేము లేవనే విషయాన్ని పిల్లలు తెలియజేస్తున్నట్టు, భగవంతుడు అనేటువంటి భావనతో ఆ శక్తికి దేవుడు దేవత అనే పేరుతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు, నువ్వు లేకపోతే నేను లేనని. అవే అనేక రకాలైనటువంటి ప్రార్థనా విధానాలు, అవే అనేక రకాలైనటువంటి మతాలు, మార్గాలుగా ఏర్పడినాయి. శక్తి అని తెలుసు అందరికీ, ఏర్పరిచిన వాళ్ళందరికీ తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు ఆకాశం నుంచి వర్షం పడిపోతుంది, అది మహిమగా మాయగానే కనపడింది అర్థం కానప్పుడు, ఎందుకు పడుతుందో తెలియనప్పుడు. ఎవరో కురిపిస్తున్నారని ఆ దేవుణ్ణి పూజించడం, అర్చించడం, ఆరాధించడం మొదలుపెట్టాం. అలానే అర్చించడం, ఆరాధించడం మొదలుపెట్టాం. ఆ దేవుణ్ణి దేవుడుగా చేసుకున్నాం, వరుణ దేవుడు అన్నాము. అంటే అది శక్తి అని తెలియకన్నాళ్ళు, మొత్తం శక్తి అని వాళ్ళకి తెలుసు. కానీ పడుతున్న వాటి నిజమే, వాస్తవమే. తర్వాత ఎలా పడుతుంది వర్షం అనే దాన్ని కనుగొన్నారు. మళ్ళీ అదే వాళ్ళు కూడా మానవులే కనుక్కుంది. అంటే సూర్యరశ్మి వలన నీరు ఆవిరై పైకి వెళ్తుంది, ఆ ఆవిరి మేఘంలో అవుతుంది, ఆ మేఘాలు వర్షంగా కురుస్తున్నాయి, మళ్ళీ తిరిగి నీరు అవుతుంది. అలా సూర్యరశ్మి వలన భూమి మీద సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు ఆవిరై ఉప్పుని సముద్రంలోనే వదిలేసి మంచినీరుగా ఆవిరై పైకి వెళ్ళింది. అంటే ఘనత్వాన్ని వదిలేసింది, ఉప్పును వదిలేసింది, మంచినీటిని తీసుకొని పైకి వెళ్ళింది. అది ఆవిరై కిందకు వచ్చింది. అలా ఒక రసాయనిక చర్య జరిగిందని సైన్స్ చెబుతుంది. ఈ రసాయనిక చర్యకి కారణం ఏంటి, అది అలా ఉండాలి అన్నది శక్తి నిర్ణయము, దాన్నే దైవత్వము అని మనుషులు అన్నారు. అంతే. సైన్స్ అయినా ఇదైనా ఒకటే. రసాయనిక చర్యలు ఎలా జరుగుతాయి, నిర్ధారణ ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి అది కృతజ్ఞత. ఇప్పుడు ఉప్పు నీరుతో మేము బతకలేం కదా, మా కోసం నువ్వు రసాయనిక చర్యలు జరిపి మంచినీటిగా మార్చావు. ఓ ప్రకృతి శక్తి. అది అనేక చోట్ల అనేక రకాలుగా పనిచేస్తున్నప్పుడు ఆ అనేక రకాలకి దేవుడు దేవతల రూపాలు ఇచ్చారు. కొంతమంది ఏకదేవుణ్ణి పెట్టుకున్న కొన్ని మతాలు తయారైనాయి, అనేక మంది దేవుళ్ళని పెట్టుకున్న అనేక మతాలు తయారైనాయి.
ఇక్కడ మతం అంటే అభిప్రాయం మాత్రమే, వాళ్ళకి అది శక్తి అని తెలుసు. ఎందుకు అనేకం పెట్టుకున్నారంటే అనేకం నేను అనుభవిస్తున్నాను కనుక అనేక కృతజ్ఞతలు. ఇప్పుడు తల్లిదండ్రులు పెంచారు, తండ్రికి కృతజ్ఞత, తల్లికి కృతజ్ఞత, మాతృదేవోభవ పితృదేవోభవ. అలా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సహకరించారు, వాళ్ళ పట్ల కృతజ్ఞత. బంధుమిత్రులు సహకరించారు, వాళ్ళ పట్ల కృతజ్ఞత. స్నేహితులు సహకరించారు, వాళ్ళ పట్ల కృతజ్ఞత. ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మేలు చేశారు, అది ఎంత చిన్న పని అయినా వాళ్ళ పట్ల కృతజ్ఞత. అలా మనం మేలు పొందిన వాళ్ళందరి పట్ల ఎలా మనం ప్రాపంచిక విషయాలలో కృతజ్ఞత చెబుతామో, వాళ్ళతో మంచిగా ఉంటామో, ప్రేమగా ఉంటామో, అలా భగవంతుడి పట్ల మంచిగా ప్రేమగా, అంటే విశ్వశక్తి పట్ల సృష్టి శక్తి పట్ల మంచిగా ప్రేమగా ఉండటానికి ఆ సృష్టి శక్తి ఎన్ని విధాలుగా పనిచేస్తుందో, అంటే పంచభూతాలుగా, ఆహారం ఇచ్చే చెట్లుగా, పొట్లగా, గుట్లగా, నదులుగా, సముద్రాలుగా, రకరకాలుగా ఎన్ని రకాలుగా పనిచేస్తుందో అన్ని రకాలుగాను కృతజ్ఞతలు తెలియజేసే ప్రయత్నం చేసి, ఆ కృతజ్ఞతలు తెలియజేసేటప్పుడు నేను మనిషిని కనుక మనిషికి కృతజ్ఞత చెప్పినట్టుగా మనుషులు తయారు చేసుకున్న ఆ శక్తులకి రూపాలు దేవతలు, దేవుళ్ళు. కృతజ్ఞతలు తెలియజేసే విధానంలో ఏర్పాటు చేసుకున్నారు అవంతే. ఇప్పుడు మంచినీరు వర్షంగా కురవటం అనేది అర్థం కానప్పుడు మహిమే, కానీ అర్థమైనప్పుడు అది సృష్టి ప్రక్రియ. సూర్యుడు వెలగటం, ఎక్కడో మండిపోతున్న సూర్యుని యొక్క, అంటే అగ్నిగోళం, సూర్యుడు అనేది ఒక అగ్నిగోళం, మండిపోతున్న అగ్నిగోళం అంతరిక్షంలో మనకు కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. దాని ప్రకాశము ఇది. మనం ఒక అగ్గిపుల్ల వెలిగించాం చీకటి గదిలో. ఇక్కడ ఏం జరుగుతుంది? అగ్గిపుల్ల మండిపోతుంది. అగ్గిపుల్ల ఏమైంది అంటే మండిపోతుంది, తనను తాను దహించుకుంటుంది అది. కానీ అది ఆ వెలుగు గదిలో వచ్చింది. ఒక క్యాండిల్ వెలిగించాం, క్యాండిల్ మండిపోతుంది, అది తనను తాను కోల్పోతుంది, తను హరించుకుపోతుంది. ఆ వెలుగు గదిలోకి వచ్చింది, ఒక మండుతున్న దాని వెలుగు. భారత కర్పూరం వెలిగించాం, ఓ దేవుడి చుట్టూ తిప్పాం, అదొక చీకటి గర్భగుడి అనుకోండి, అక్కడ లైట్ లేదనుకోండి. హారత కర్పూరం హరించుకుపోతుంది, మండుతూ తనను తాను కోల్పోతుంది. ఆ వెలుగు గదంతా వ్యాపించింది. అలా సూర్యుడు అనే అగ్నిగోళం మండిపోతూ తనను తాను కోల్పోతుంది. అయితే అది ఎంత పెద్దది, ఎంత మండిపోతుంది అంటే కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది, ఇంకా కోటాను కోట్ల సంవత్సరాలు మండుతూనే ఉంటుంది. ఎవరి లెక్క? మానవుడి ఆయువు లెక్కలో, సృష్టి లెక్కలో కాదు, మానవుడి ఆయువు లెక్కలో. ఈ కోటాను కోట్ల సంవత్సరాల లెక్క మానవుడిది. అది తెలియనంతసేపు అంటే దాని వెలుగు మన భూమి మీద పడుతుంది. ఆ వెలుగుకి, మండుతున్న సూర్యగోళం యొక్క వెలుగు మన భూమి మీద పడి, ఆ వెలుగు కిరణాలు మన భూమి మీద పడటం వలన భూమి మీద జీవరాశి ఉంది. అంత పర్ఫెక్ట్గా భూమిని అంత దూరంలో ఉంచింది ఎవరు? దగ్గరికి వెళ్తే భూమి మాడిపోద్ది, దూరానికి వెళ్తే భూమి చల్లబడిపోద్ది. దూరంకి వెళ్తే తిరుగుతుంది భూమి, దూరంకి వెళ్ళిందా పూర్తిగా చల్లబడి ఐసుగడ్డ అయిపోద్ది భూమి అంతా, దగ్గరికి వెళ్ళిందా మాడి మెస్ అయిపోద్ది. అటు చల్లగా ఐసుగడ్డ అయిపోకుండా, ఇటు మాడి మెస్ అయిపోకుండా అక్కడే ఉంచింది ఎవరు? సృష్టి మొత్తంలో గ్రహగోళ నక్షత్రాలన్నీ ఇలాగే ఉన్నాయి. అన్నీ ఒక పద్ధతిలో ఉన్నాయి, క్రమశిక్షణలో ఉన్నాయి, ఒక నియమంలో ఉన్నాయి. ఇదంతా ఎవరు తెలుసుకున్నారు? సైన్స్ తెలుసుకుంది. దాన్నే సైన్స్ అన్నారు. సైన్స్ ఏం తెలుసుకుందో? ఉన్నదాన్నే తెలుసుకుంది. కానీ అది అలా ఎందుకుంది? సూర్యుడు మండిపోతుంటే ఆ మండిపోతున్న మంట యొక్క వెలుగు వలన భూమి మీద అందరూ బతకడం ఏంటి? అసలు ఆ ఏర్పాటు ఎవరిదే? అలా బతికేళ్ళ నిర్ణయం ఎవరిదే? అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అది అనంత సృష్టి శక్తి. ఆ శక్తిలోనే జరుగుతుంది ఇదంతా, ఆ సృష్టి శక్తిలోనే జరుగుతుంది ఇదంతా. అంటే ఎక్కడైనా సరే ఒక మానవ శరీర నిర్మాణం నుంచి భూమి మీద ఉన్నటువంటి అన్ని వృక్షాలు, జంతువులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాల నిర్మాణం, అంటే అవి అలా ఎందుకున్నాయి అనే దాని నుంచి మళ్ళీ ఈ భూమికి ఉపయోగపడేటువంటి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, పగలవటం, రాత్రి అవటం, ఇవి తిరగటం, ఇవన్నీ కూడా ఒక నిర్ణయాత్మక పద్ధతిలో ఎందుకు సాగుతున్నాయి? ఎడాపెడ ఎందుకు సాగట్లేదు? ఈ నిర్ణయాత్మక పద్ధతిలోనే సాగుతున్నాయని చెప్పింది ఎవరు? సైన్సే చెప్పింది. అన్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్గా అమర్చబడినట్టు ఉన్నాయి అక్కడని. అంటే మనం ఒక ఇల్లు కట్టుకొని, ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్లానింగ్ వేసుకొని, మనకు ఎలా అవసరమో అలా ఇల్లు కట్టుకొని,
గదులు కట్టుకొని అందులో మనకు సౌకర్యమైన వస్తువులు ఎక్కడ ఏది పెట్టుకోవాలో ఒక ప్లానింగ్, ఒక సిస్టమ్గా ఎలా పెట్టుకుంటామో అలా విశ్వం మొత్తం అలా సిస్టమేటిక్గా కూర్చబడి పేర్చబడి ఉంది. అంత సిస్టమేటిక్గా నడుస్తుంది. ఆ సిస్టమ్ విశ్వశక్తి, ఆ సిస్టమ్ శక్తి, ఎనర్జీ, దానిలోనే ఇవన్నీ ఉన్నాయి, దానితోనే ఇవన్నీ ఉన్నాయి. అది సైన్స్ చెప్పింది, ఆధ్యాత్మికతలో మహాత్ములు చెప్పారు. ఒకప్పుడు అంటే వెనక్కి వెళ్ళిపోతే సైన్సు మహాత్ములు వేరు కాదు, సైన్సు ఆధ్యాత్మికత ఒకటే. ఏ మహాత్ములైతే అనంత ఆత్మశక్తిని కనుక్కొని ఉన్నదంత శక్తే, దానికి ఆత్మశక్తి అని పేరు పెడుతున్నాం, దాన్ని బ్రహ్మము అని పేరు పెడుతున్నాం, మనం కూడా అదే అని చెప్పారో అదే మహాత్ములు ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఎన్నో అవసరమైన విషయాలను అప్పట్లోనే కనుగొన్నారు. అది చెబుతూనే ఇవి కూడా కనుగొన్నారు, భౌతిక విషయాలను కూడా. కాబట్టి ఒకప్పుడు సైంటిస్టులు వేరు, మహాత్ములు వేరు కాదు. ఇప్పుడు సైన్స్ వేరు, ఆధ్యాత్మికత వేరు అయింది. ఎందుకని సైన్స్ మొత్తం భౌతికం మీద పనిచేస్తుంది. పూర్వపు మహాత్ములు, మహర్షులు, గురువులు, జ్ఞానులు, తపస్సంపన్నులు అన్నవాళ్ళు ఎలా పనిచేశారంటే అనంత ఆత్మశక్తి ఎరుకను కలిగిస్తూనే ధర్మము మంచి అనే దాన్ని జీవితంలో ఆచరిస్తూ జీవించాలనే జ్ఞానాన్ని కలిగిస్తూనే మానవ జీవితానికి అవసరమైనంత సౌకర్యాలను మాత్రం తయారు చేసుకుందాం, ఉత్పత్తి చేసుకుందాం, జీవితం ధర్మంగా ఉండాలని అలా సాగారు. అంటే భౌతికతని ధర్మంగా ఉండేలా, ఆధ్యాత్మికతని వదిలేయకుండా ఉండేలా, రెండు కలుపుకొని వెళ్ళేలా సాగారు. అందుకని ఆధ్యాత్మిక భౌతికాలు కలగలిపి నడిచే వాటిని గురుకులాలు అంటారు. ఇప్పుడు స్కూల్స్ అంటున్నాం, బళ్ళు అంటున్నాం, విద్యాలయాలు అంటున్నాం, యూనివర్సిటీలు అంటున్నాం. కానీ అప్పుడు అవి గురుకులములు. చదివి అక్కడ ఉంది, కానీ అక్కడ ఉన్న గురువు ఏం చెబుతాడు? ఆధ్యాత్మిక భౌతికాలు రెండు చెబుతాడు. భౌతికంలో నువ్వు ఎలా మంచిగా ఉండాలో చెబుతాడు, భౌతికానికి ఆధారమైన ఆధ్యాత్మికత ఏంటో, విశ్వశక్తి ఏంటో, నీ ప్రాణశక్తి ఏంటో, సృష్టి శక్తి ఏంటో చెబుతాడు. ఇవన్నీ అలా ఎందుకున్నాయో చెబుతాడు. భౌతికంలో నువ్వు వాటిని ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో, అధర్మంలోకి ఎలా వెళ్లకుండా ఉండాలో చెబుతాడు. భౌతికంలో బ్రతకడానికి అవసరమైనటువంటి ఉత్పత్తులన్నీ ఎలా ఉత్పత్తి చేసుకోవాలో, ధర్మంగా ఎలా చేయాలో, దేన్ని పాడు చేయకుండా ఎలా చేయాలో చెబుతాడు. అంటే శరీరపరంగా బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని తయారు చేసుకునే ఉత్పత్తులు సృష్టిని పాడు చేయకుండా ఎలా ఉత్పత్తి చేసుకోవాలో చెబుతాడు. ఉత్పత్తి చేసుకొని పొంది అనుభవించేటప్పుడు పక్క మనుషుల్ని మోసం చేయకుండా, ఒక మనిషిని మోసం చేసుకోకుండా మంచిగా బతకడం ఎలాగో చెబుతాడు. ఈ చెబుతూ అసలు ఈ సృష్టి అంటే మన శరీరం కానీ, మనకు కనపడుతున్న సృష్టి కానీ, మనం తయారు చేసుకుంటున్న ఉత్పత్తులు కానీ అన్నీ ఇక్కడ ఉన్న వనరులు, వసతులేగా. ఇవన్నీ ఉండడానికి కారణమైన ఆధారమైనటువంటి అనంత ఆత్మశక్తి గురించి చెబుతాడు. ఆత్మశక్తిలోనే ఉన్నవని చెబుతాడు. అలానే ఆత్మశక్తిని తెలుసుకున్నంత మాత్రాన శరీరం లేకుండా పోద్దా, మనసు లేకుండా పోద్దా, ఈ ఆహార అవసరాలు లేకుండా పోతాయా, ఈ ఉత్పత్తులు ఉత్పత్తి చేయకుండా కుదురుతుందంటే కుదరదు. కాబట్టి యోగులు, ఋషులు, మునులు, తపస్సంపన్నులు అందరూ అన్నీ చేశారు. అంటే అన్నీ చేసి తగుమాత్రంగా చేసుకున్నారు. అలా వెనక నుంచి వచ్చినటువంటి జ్ఞాన గ్రంథాలు కావచ్చు, ధర్మశాస్త్రాలు కావచ్చు, మత గ్రంథాలు కావచ్చు, అవన్నీ కూడా భౌతికతని రక్షిస్తూ, కాపాడుతూ ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి దాన్ని జ్ఞానపరంగా తెలుసుకోవడం మాత్రమే, భావపరంగా తెలుసుకోవడం మాత్రమే అనేటువంటి విషయాన్ని రూఢీపరుస్తూ, భౌతికంలో నువ్వు ఏం తెలుసుకున్నా నేను ఉన్న జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు అంటారు అంతే. భౌతికంగా నువ్వు అన్నీ ఇలా చేసుకోవాల్సిందే శరీరం ఉన్నంత కాలం అనేటువంటి ధర్మసూత్రాలని నేర్పారు. అది వచ్చిన వ్యవస్థ. అది ఇక్కడ మహిమలు మాయలు ఉండటానికి అసలు ఛాన్సే లేదు. మరి మహిమలు మాయలు అంటే ఏంటి అంటే, వర్షం నాకు తెలియనప్పుడు మహిమే కాదు, అసలు తెలిసిన మహిమే. ఎందుకని? వేడికి నీరు ఆవిరవ్వాలనే నిర్ణయం ఎవరిది? సృష్టిది. ఆవిరైనప్పుడు ఉప్పు నీరులో ఉప్పును వదిలేసి మంచినీరు మాత్రమే ఆవిరవ్వాలి అనే నిర్ణయం ఎవరిది? సృష్టిది. ఆ మంచినీరు మరి ఆవిరైంది, తేలికైపోయి పైకి వెళ్ళిపోవాలి, తేలిక అన్నీ పైకి వెళ్ళిపోతాయి, బరువు అన్నీ కింద పడిపోతాయి, భూమికి ఆకర్షణ శక్తి ఉందంటున్నారు. ఆ నిర్ణయం ఎవరిదే? సృష్టి శక్తిది, విశ్వశక్తిది. మంద కాదు ఆ నిర్ణయం. ఆ పైకి వెళ్ళిందంతా ఆవిరంతా ఒక మేఘములా గూడు కట్టుకొని గాలి కదిపిన దిశలో అది ప్రయాణించుకుంటూ వెళ్ళాలి అనేది నిర్ణయం ఎవరిదే? సృష్టి శక్తిది, విశ్వశక్తిది. కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు
మేఘ రూపంలో ఆవిరి రూపంలో ఉన్నటువంటి నీరు మళ్ళీ నీటి రూపం ధరించి భూమి మీద కురవాలి, వర్షంగా కురిసిపోవాలి, భూమి మీద పడిపోవాలి అనే నిర్ణయం ఎవరిది? సృష్టిది, విశ్వశక్తిది. అంత మహిమే కదండి. సైన్స్ దాన్ని వివరించి చెప్పింది తప్ప ఇదంతా మహిమ కదా, మాయ కదా. ఇదంతా మన చేతిలో జరుగుతుందా, మన వలన జరుగుతుందా? కానీ ఇది ఇలా జరుగుతుందని మనకు అలవాటు అయిపోయింది అంతే. ఆ మంచినీరు తాగి మనం బతకొచ్చు, మన దాహం తీరుతుంది. ఉప్పు నీరు తాగితే దాహం తీరదు, బతకలేం, జబ్బులు వస్తాయి, చచ్చిపోతాం కూడా. అసలు ఉప్పు నీటితో ఏ చెట్టు పుట్ట, చెట్టు జంతువు మనిషి ఎవరో బతకరు. కాబట్టి మహిమ అయితే సృష్టి అంత మహిమే. కాదంటావా, అర్థం చేసుకుందాం సైన్స్ అంటావా, అంతే మొత్తం విజ్ఞానమే. ఉన్నదేదో ఒకటి, అదే సహజత్వం. విజ్ఞానము సహజత్వమే, మహిమ సహజత్వమే. మహిమ అయితే మొత్తం మహిమే కాబట్టి అది సహజత్వమే. విజ్ఞానం అయితే అది మొత్తం విజ్ఞానమే కాబట్టి అది సహజత్వమే. ఇప్పుడు మన శరీరాన్ని తీసుకోండి, ఆహారం తింటున్నాం. మనకు ఎంతవరకు తెలుసు? ఆహారం తెచ్చుకొని వండుకొని మనకు నచ్చినట్టు వండుకొని రకరకాల రుచులుగా తయారు చేసుకొని తినటం వరకే తెలుసు మనకి. తర్వాత తెలుసు అసలు మనకి తెలియదుగా. లోపలికి వెళ్ళిపోయినాక దాన్ని జీర్ణం చేసేటువంటి కెమికల్స్ రిలీజ్ అవ్వటం ఏంటి? అవి యాసిడ్ కంటే పవర్ఫుల్గా ఉండడం ఏంటి? బయట ఉన్న భౌతికమైన యాసిడ్ కంటే పవర్ఫుల్ యాసిడ్స్ రిలీజ్ అవ్వటం ఏంటి? కొంత గ్యాస్ అంటే గాలి రిలీజ్ అవ్వటం ఏంటి? అనేక రకరకాల రసాయనాలు దాంతోపాటు ఉత్పత్తి అవ్వటం ఏంటి? అవన్నీ కలిపి ఇదంతా జీర్ణమైపోయి పచనమైపోయి అందులో శక్తిని శరీరం గ్రహించటం ఏంటి? అది రక్తంగా మార్చుకోవటం ఏంటి? ఆ రక్తం ఎంత ఎర్రగా ఉండటం ఏంటి? మనం తిన్న పదార్థాలు ఎరుపుగా లేవే, మన శరీరంలో ఎరుపు రంగు ఫ్యాక్టరీ ఏం లేదే, కానీ మొత్తం రక్తం ఎర్రగానే ఎందుకు మారుతుంది? అసలు అంత ఎరుపుగానే ఉంది, ఎందుకు ఉంది? అది రక్తంగా ఎందుకు మారుతుంది? శక్తి అంతా రక్తం ఎందుకు అవుతుంది? ఆ రక్తం మళ్ళీ మాంసంగా ఎందుకు మారుతుంది? మళ్ళీ ఆ రక్తంలోనే మాంసంగా మారిన తర్వాత కొంత భాగం ఎముకలుగా మజ్జగా ఎందుకు మారుతుంది? మళ్ళీ అదే కొంత భాగం వీర్యముగా స్పెర్మ్గా మారి విత్తనాలుగా, అంటే మొక్కల్లో విత్తనాలలాగా మనుషుల్లో విత్తనాలుగా మారి స్త్రీ పురుషులు కలిస్తే సృష్టి జరిగేలా, మానవ జాతి ముందుకెళ్ళేలా ఎవరు నిర్ణయించి ఎవరు పెట్టారు? అసలు లోపల ప్రాసెస్సే మనకు తెలియదు కదా. మనకు తెలిస్తే ఎప్పటి నుంచి తెలుసు? బిడ్డ పుట్టిన కాడి నుంచి తెలుసు. ఆహారం తినటం తెలుసు అంతే, గొంతులోంచి గుటకేసినాక మనకి ఇంకేం తెలియదు. మరి ఆ ప్రాసెస్ అంతా ఎవరు? దానంతటది జరుగుతుంది మన శరీరంలోనే. అసలు నా శరీరం, నేనంటున్న శరీరం కూడా దాని అంతటా జరుగుతుంది. అది మహిమ కాదా? ఏంటి మహిమ? ఇంకా బయట చెప్పే మహిమలు ఏంటి? ఎందుకంటే గొప్ప మహిమలు చెబుతారా? అసలు మహిమలు మాయలు జోలికి వెళ్ళకండి. మీరు పరిశీలిస్తే సృష్టి మొత్తం మహిమే. నా శరీరమే మహిమ, నేనే మహిమ. మొత్తం మాంస శరీరము, మొత్తం పైనుంచి కింద వరకు మాంసము ఎముకలు శరీరం. అందులో ఎంత సెక్యూర్డ్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మెదడు అనేది మాంసపు ముద్ద, దాన్ని సెక్యూర్డ్గా కపాలం రక్షించింది. అసలు ఎముకలు ఎందుకు ఉన్నాయి? రక్షణకు ఉంది, నిలబడటానికి ఉన్నాయి, పటుత్వానికి ఉన్నాయి. ఎవరు పెట్టారు? మనం పెట్టుకున్నాం ఆ డిజైనింగ్. మనకు తెలుసు ఇలా పెట్టుకోవాలని. ఇప్పుడు కళ్ళు ఏంటి? మాంసపు ముద్ద. ఆ కళ్ళు పుర్రెలో ఎముక సంరక్షణలో ఉన్నాయి. అన్ని ఎముకలే, అవి రక్షిస్తున్నాయి, మాంసపు ముద్దల్ని నిలబెడుతున్నాయి, నడిపిస్తున్నాయి. మనం నడవాలంటే కాళ్ళు ఎముకలు ఉండటం వల్ల నడుస్తున్నాం. ఇదంతా మహిమ కాదా, మాయ కాదా? కాదు అంటే ఇదంతా సహజత్వమే. సైన్స్ దాన్ని వివరించి చెప్పింది, సహజత్వమే. సహజంగా తీసుకోండి. మహిమ అంటే ఏం లేదు, నీకు అర్థం కాని దాన్ని నువ్వు మహిమలు అంటున్నావు. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, మనం బతికే జీవన విధానం చూడండి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, అంతే. ఎప్పుడు అంతే, ఎక్కడైనా అంతే. నువ్వెవరినో ఏదో అడిగావు, నీకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, జబ్బు వచ్చింది, నష్టం వచ్చింది. ఎవరినో ఏదో అడిగావు, ఎక్కడికో పరుగులు తీసావు, తాడో తాయెత్తో తావీజో కట్టుకున్నావు. ఇలా ఒక 100 మంది కట్టుకున్నారు అనుకోండి. అందులో ఎప్పుడు కూడా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అనేది ఉందిగా సృష్టి సర్వవ్యాప్తంగా. 50 జరుగుతాయి, 50 జరగవు. జరిగిన 50 ప్రచారం చేసి మహిమలు అనేస్తున్నారు. మహిమలు కాదు, జరుగుతాయి. హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్లు అందరూ చచ్చిపోరు, బయటకు వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. లేకపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు కడతారు? అసలు హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్లు అందరూ చనిపోతూ ఉంటే అట్లా హాస్పిటల్లే కట్టేవాళ్ళు కాదు, హాస్పిటల్కి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. కాదు, నయం అవుతున్నాయి, తగ్గుతున్నాయి, జబ్బులు తగ్గుతున్నాయి.
కాబట్టే అసలు డాక్టర్ అనే కోర్సులు వచ్చినాయి, చదువులు వచ్చినాయి, చదువుకోండి అని చెప్పారు. ఎందుకని మానవ జాతికి అది ఉపయోగకరం, జబ్బులు తగ్గుతాయి, నివారించబడతాయి. కాబట్టి అది వైద్యం అనేది ఒక కోర్సు అయింది, చదువు అయింది. అలానే ఎంత బతికినా నువ్వు 100 ఏళ్లలోపు మనిషి చచ్చిపోతాడు. నువ్వు ఎంత అయినా సావు నుంచి రక్షించుకోలేవు, జబ్బుల నుంచి రక్షించుకోగలవు. కానీ సహజంగా నేను బతకాలన్న కాంక్ష, చనిపోతానేమో అన్న భయం ఇవి మనకు ఉంటాయి కనుక జబ్బు రాగానే పోతానేమో అన్న భయంతో అనేక పరుగులు తీస్తాం. ఎవరు దొరికితే వాళ్ళు తాళ్ళు, తాయెత్తులు, గురువులు, మహాత్ములు పరుగులు తీసి ఒకళ్ళు బతికేస్తే మహిమ అంటాం, ఒకళ్ళు చచ్చిపోతే నా కర్మ అంటాం. కానీ 2 ఛాన్సులు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు అవుతుంది, అవదు, జరుగుతుంది, జరగదు. ఎందుకంటే 2 ఉన్నాయి. అసలు చావకుండా మనిషి ఉండడుగా. జ్ఞానంలో విషయాన్ని అర్థం చేసుకుంటే మహిమలు మాయలని ఉండవు. అసలు నీకు అర్థం కాలేదంతే, అది నీకు అర్థం కాలేదు. జ్ఞానం కావాలి ఇక్కడ. లేదు మహిమలు మాయలా నువ్వు తీసుకుంటే జ్ఞానం రాదు అంతే. నువ్వు మహిమలు మాయలు తీసుకోవడం వల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు. మహిమలు మాయలు ఆస్వాదించేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, నమ్మేవాళ్ళు, ఉన్నవని చెప్పేవాళ్ళు, వాటిని ప్రచారం చేస్తూ నమ్మించేవాళ్ళు, నమ్ముతున్న వాళ్ళు ఎవరికీ జ్ఞానము రాదు. కారణం ఏంటి? నీకు తెలియకుండా జరిగేది మహిమ, నీకు అర్థం కాకుండా జరిగేది మహిమ, నువ్వు ఎప్పటికీ తెలుసుకోని భావన. అందుకని నమ్మండి 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 అని చెబుతున్నారు. నమ్ముతున్నాం 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 అని వీళ్ళు చెబుతున్నారు. ఎందుకని అర్థం కానిది నమ్మాలి, అర్థమైంది నమ్మక్కర్లేదుగా. అర్థమైంది అక్కడే ఉందిగా. అర్థమైంది దాన్ని నమ్మాల్సిన అవసరతే లేదు, ఎందుకంటే అర్థమైంది అక్కడే ఉంది. అర్థం కాని దాన్ని నమ్మాలి. అర్థం కాని దాన్ని నమ్మిన ఉపయోగం ఏముందండి? అసలు అర్థమే కాలేదుగా. ఏమి నమ్ముతావు, ఎలా నమ్ముతావు? నిన్ను పరిశీలించుకో సరే. అదే జ్ఞానం, పరిశీలన జ్ఞానం. పరిశీలన జ్ఞానం. ఎన్నిసార్లు రక్షింపబడినా నువ్వు చనిపోతావు. ఎంతమందినో రక్షించాం మేము, కోటాను కోట్ల మందిని రక్షించాం మేము. దైవస్వరూపులం, భగవానులం, గురువులు, మహాత్ములు అని ఆ పేర్లతో పిలిపించుకోబడి జీవించినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు, శరీరాలు వదిలేశారు, వాళ్ళు చనిపోయారు. ఎంతోమందిని మేము బతికించాం, మేము రక్షించామన్నా వీళ్ళు చనిపోయారు. వీళ్ళు రక్షించుకోలేకపోయారు. ఎందరికో అనారోగ్యాలు, బాధలు, కష్టాలు. అంటే నేను తక్కువ చేయడానికి చెప్పట్లా. జ్ఞానాన్ని పెంచుకోండి, జ్ఞానం తప్ప ఏమీ లేదు. ఆఖరికి మిగిలి ఉండేది జ్ఞానమే. ఎందుకంటే శరీరం చచ్చిపోద్ది, పదార్థం అది. మనసు కూడా నిర్మూలం అయిపోద్ది పదార్థంతో పాటు. ఎందుకని పదార్థం ద్వారా ఏర్పడినటువంటి మనసు భ్రమ లేదు, అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఏముంది అక్కడ అంటే మన శరీర తాలూకా జ్ఞాపకాలు ఉన్నాయి. జ్ఞాపకాలు నిజం కాదుగా. జ్ఞాపకంలో భార్యతో కాపురం చేయగలమా? జ్ఞాపకంలో భర్తతో కాపురం చేయగలమా? జ్ఞాపకంలో పిల్లోడిని ఎత్తుకోగలమా? జ్ఞాపకంలో కూతురికి పెళ్లి చేయగలమా? జ్ఞాపకంలో మనవడితో ముచ్చట్లు పెట్టగలమా? జ్ఞాపకంలో ఆహారాన్ని తినగలమా? జ్ఞాపకంలో డబ్బును ఖర్చు పెట్టుకోగలమా తెచ్చుకొని? అంటే ఏంటి? భ్రమ, నీడలయ్యి. ఒక మనిషికి నీడ ఎలా ఉంటుందో ఒక శరీరానికి మనసు అలాంటిది, నీడది. అది ఏం ఉపయోగపడదు, నీకు శరీరం ఉంటేనే ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. నీడది, శరీరపు నీడ లాంటిది మనసు. మరి మిగిలి ఉండేది ఏంటి ఇప్పుడు నీకంటే? జ్ఞానము. నువ్వు జ్ఞానస్వరూపానివి, శక్తి స్వరూపానివి. దానికి నశింపు ఉండదు. మరి మనసుకు నశింపు ఎందుకు ఉంటుంది అంటే మనసులో ఉన్న జ్ఞానం శరీర సంబంధిత, ప్రపంచ సంబంధిత, పదార్థ సంబంధిత, విషయాల సంబంధిత, అనుభవాల సంబంధిత నీడలు, జ్ఞాపకాలు. నీడలు ఈ జ్ఞాపకాలు. శరీరం పడిపోతే అవి కూడా దానికి విలువ ఉండదు. నీడకి విలువే ఉంటుంది. మనిషికి కదా విలువ ఉండేది, మనిషి నీడకి విలువ ఎందుకు ఉంటుంది? అలాగే శరీరం లేనప్పుడు మనసుకు విలువ ఉండదు. అందుకని పునర్జన్మ అంటే ఏంటంటే మనసు ఇంకో శరీరాన్ని తెచ్చుకుంటుంది తన విలువను పెంచుకోవడానికి. అంటే నీడ ఇంకో మనిషిని తెచ్చుకుంటుంది. ఊరిని అర్థం అవడానికి చెప్పాను, నీడ మనిషిని తెచ్చుకోలేదుగా. కానీ ఇక్కడ ప్రక్రియలో శరీరం శక్తిలో ఏర్పడింది కనుక, అంటే మనస్సు శక్తిలో ఏర్పడింది కనుక, శరీరంతో ఏర్పడిన మనసు శక్తిలో, ప్రాణశక్తిలో ఏర్పడింది కనుక, అది శక్తి స్వరూపంగా ఉంది కనుక, నేను మనిషిని అని అనుకుంటుంది కనుక, ఆ అనుభవాలు భావించుకుంటుంది కనుక, మళ్ళీ అది పునర్జన్మ, నాకు ఇంకో శరీరం ఉంటే ఇవన్నీ అనుభవిస్తాను అనే భావన దానిలో ఉంది కనుక, శరీరంతోనే ఇంత అనుభవించాను, ఇన్ని పొందాను, నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని అది అనుకొని భావించుకుంది కనుక, మరలా ఇంకొక శరీరం కోసం అది ప్రయత్నించినప్పుడు అటువంటి శరీరం దొరికేలా సృష్టి శక్తి, విశ్వశక్తి చేసిన ఏర్పాటు పునర్జన్మ. లేదండి పునర్జన్మలు ఉండవు, పునర్జన్మలు మేము నమ్మం అనే మతాలు కూడా ఉన్నాయి.
పునర్జన్మం లేకపోతే అసలు మొదటి జన్మే నమ్మడానికి లేదు. అసలు పునర్జన్మ లేదనుకోండి, మళ్ళీ తిరిగి పుట్టడం లేదనుకోండి, అసలు మొదలు ఎక్కడ పుట్టాను? మొదలు పుట్టావంటే పుట్టడం ఉందని అర్థం. అక్కడ అసలు మొదలు ఎట్ట పుట్టావు? ఎక్కడి నుంచి వచ్చి పుట్టావు? మొదలు ఎలా పుట్టింది ఏదైనా చూడండి. ఓ చెట్టు, పుట్ట, గొట్ట, మొత్తం జంతువులు, మనుషులు మొదలుగా పుట్టడం ఎలా జరిగింది? మొట్టమొదటి మనిషి ఎట్ట పుట్టాడు? మొట్టమొదటి చెట్టు ఎట్ట పుట్టింది? మొట్టమొదటి స్త్రీ ఎలా పుట్టింది? మొట్టమొదటి పురుషుడు ఎలా పుట్టాడు? మొట్టమొదటి జంతువులు ఎలా పుట్టినాయి? అంటే ఆన్సర్ లేదు మన దగ్గర. ఎవల్యూషన్ అండి, సైన్స్ ఏం చెప్తుంది అంటే పరిణామక్రమం అని చెబుతుంది. కోటాను కోట్ల పరిణామ క్రమంలో ఈ జంతువు నుంచి ఈ జంతువు నుంచి అలా వచ్చారని చెబుతారు. మరి ఇప్పుడు అలా వచ్చామంటున్నారు కదా, మరి ఇప్పుడు కోతులు మనుషులు అవుతున్నాయా? పరిణామక్రమం అలా జరుగుతూనే ఉండాలి, మళ్ళీ కోతులు మనుషులు అవుతున్నాయా? అంటే కొన్నిటికి ఆన్సర్లు ఉండవు, వితండవాదం కాదు. జన్మ ఉంది అంటే పునర్జన్మ ఉంది అని అర్థం. ఎందుకని? అసలు జన్మ, మొదటి జన్మ పునర్జన్మ నీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు జన్మ ఉంది, కొన్ని మతాలు అసలు పునర్జన్మలు లేవు అంటాయి. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వు ఉన్నావుగా, ఇప్పుడు నువ్వు మా పునర్జన్మలు లేవని చెబుతున్నప్పుడు నువ్వు జన్మించి ఉన్నావు, శరీరంతో ఉన్నావు, దేహంతో ఉన్నావుగా. అసలు ఇదే పునర్జన్మేమో, ఇది మొదటి జన్మని ఎవరు చెప్పారు నీకు? దానికి ఆన్సర్ ఉందా? దానికి ఆధారం ఉందా? దానికి నిరూపణ ఉందా? జన్మ ఉంది కనుక జన్మలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకని? మనుషులు మన ముందే పుడుతున్నారుగా, మనకు పిల్లలు పుడుతున్నారుగా, మన పిల్లలకు పిల్లలు పుడుతున్నారుగా, వాళ్ళ పిల్లలకు పిల్లలు పుడుతున్నారుగా, చెట్టు నుండి చెట్లు వస్తున్నాయిగా, జంతువుల నుంచి జంతువులు వస్తున్నాయిగా. పునర్ అంటే తిరిగి, పునరపి 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 అంటే పునర్ అంటే తిరిగి 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 జరుగుతుందిగా. అసలు పేర్లు కూడా అద్భుతంగా పెట్టారు. నా కుమారుడు, నా కుమార్తె అంటే మీరు గమనించి చూస్తే నా కుమారుడు అంటే నాకు పుట్టిన పిల్లడిని నా కుమారుడు అన్న అంటే ఏంటి? నాకు నా కుమారుడు అనే దాంట్లో కూని నాతో కలిపేయండి, నాకు మారుడు, నా మారు రూపం అది. నేను ఇంకో రూపంలో నా కుమారుడుగా నేనే తిరుగుతున్నది, నాదే పునర్జన్మ. అసలు ఎక్కడో పునర్జన్మలు దాక్కుండా నువ్వు వెళ్ళక్కర్లా. నా కుమార్తె అంటే నాకు మారురాలు, కుమారుడిలాగా కుమార్తె, నా స్వరూపమే, తల్లిదండ్రుల స్వరూపాలే. అందుకని నా కుమార్తె, నా కుమారుడు అని పిల్లలు చెబుతారు. అలా వచ్చే అర్థాలతోనే పెట్టారు, తల్లిదండ్రులు చెబుతారు నా కుమార్తె, నా కుమారుడు అని. నాకు మారుల వాళ్ళు, నేనున్నాను, నేను ఉండగానే నాకు మారుల వాళ్ళు. కాబట్టి అసలు జన్మంటూ, జన్మ ప్రక్రియ అంటూ, సృష్టి జరగటం అంటూ, మనుషులు ఉండటం అంటూ, జంతువులు ఉండటం అంటూ, చెట్లు ఉండటం అంటూ ఉన్నప్పుడు వాటి నుంచి చెట్ల నుంచి చెట్లు, మనుషుల నుంచి మనుషులు, జంతువుల నుంచి జంతువులు వస్తాం కళ్ళ ముందే కనపడుతున్నప్పుడు అసలు మరు జన్మలు లేవు, ఉండవు అనడానికి ఛాన్సే లేదంటున్నా. జన్మ ఉన్నప్పుడు అన్ని జన్మలు ఉన్నట్టేగా. ఆ మరు జన్మని మరి ఎవరు ఎలా ఊహించుకొని ఎలా తయారు చేశారో తెలియదు. దీన్ని అర్థం చేసుకోవటం అంతే. జన్మ ఉంది కాబట్టి అన్నీ ఉన్నాయి అంతే. ఇక్కడ ఆ మరు ఏంటంటే, ఆ మరు నా కుమారుడు, మరే నాకు మారుడే. ఆ మరు జన్మ అన్నప్పుడు మరు ఏంటంటే కుమార్తె నాకు మారురాలే, నేను ఉంటూనే నా కుమారుడుగా, నా కుమార్తెగా ఇంకొక రూపంలో తిరుగుతున్నా అంటే అక్కడ వేరే ఏం లేదు. అలా జన్మలు సాగుతూనే ఉన్నాయి, జన్మలు 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 సాగుతూనే ఉన్నాయి. మన కళ్ళ ముందే కనపడుతుంది కదా. అంటే ఇక్కడ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, అసలు ఈ ఏర్పాటంతా ఏంటి? మనుషులు ఉండటం ఏంటి, మనుషుల నుంచి మనుషులు రావటం ఏంటి, చెట్లు ఉండటం ఏంటి, చెట్ల నుంచి చెట్లు రావటం ఏంటి, ఈ విశ్వం అంతా ఉన్నదంతా ఈ క్రమశిక్షణగా ఒక పద్ధతిగా నడవటం ఏంటి? కొన్ని మనుషుల్లో పుట్టడం, పెరగటం, చావడం ఎంత క్రమశిక్షణ ఉంది, చెట్లలో ఎంత క్రమశిక్షణ ఉంది, అన్ని నియమానుసారంగా ఉన్నాయి. ఆ ఉన్నదాన్ని గ్రహించు చాలు. ఇది గ్రహించకపోతే ఇప్పుడు చెట్ల నుంచి కాయలు రావటం, ఆ కాయలు మనం తిని బతకటం, చెట్ల నుంచి ఆహార పదార్థాలు రావటం, ఆహార పదార్థాలు మనం తిని బతకటం, మనం పీల్చిన గాలి చెట్లు పీల్చుకోవటం, మనం వదిలిన గాలి చెట్లు పీల్చుకోవటం, మనం పీల్చే గాలి చెట్లు మనకు వదలటం, ఇదంతా మహిమలు, మాయలు, అద్భుతాలుగా కనపడతలే? అది అలవాటు అయిపోయింది. అసలు చాలామందికి చెట్లు వదిలిన గాలి మనం పీల్చుకుంటున్నాం అనేది తెలియదు. అసలు చాలామంది ఏమీ ఆలోచించరు, ఊరినే జీవించుకుంటూ వెళ్ళిపోతుంటారు. జ్ఞానం అంటే ఆలోచన. ఆలోచించు. ఏం ఆలోచించు? నీకు తెలియని కాదు, నువ్వు అనుభవించేవి ఆలోచించు, నీకు తెలిసినవే ఆలోచించు, నువ్వు చేసేవే ఆలోచించు, నువ్వు పొందేవే ఆలోచించు, నీ చుట్టూ నీకు కనపడుతున్నవే ఆలోచించు.
ఎక్కడికో పెద్ద సైంటిస్ట్ అయిపోయి నువ్వేం ఆలోచించక్కర్లా. నిత్య జీవితంలో నువ్వు ఉపయోగించుకుంటున్న, వాడుకుంటున్న, బతుకుతున్న తీరుతెన్నుల్లో మొత్తం నిన్ను చూసుకో, నీ శరీరాన్ని చూసుకో, నీ మనసును చూసుకో, నీ బుద్ధిని చూసుకో, నీ గుణాలను చూసుకో. నీకు అవసరమైనటువంటి, నీకు బ్రతకడానికి అవసరమైనటువంటి వనరులు, వసతులు, పంచభూతాలు, ఆహార పదార్థాలు మొత్తం బయట నువ్వు ఉపయోగించుకుంటున్న అన్నిటినీ గమనించు చాలు. ఊరికినే అది అక్కడే ఉందిగా. నువ్వు గమనిస్తే అదేం మారిపోదు, నువ్వు గమనించకపోతే అదేమి పారిపోదు. అన్నీ ఏది యథాతథంగా అలాగే జరుగుతున్నాయి. గమనిస్తే నీకు అర్థమవుద్ది, అర్థం అవడమే జ్ఞానం. అలాగే నీ చుట్టూ ఉన్న మనుషుల్ని గమనించు, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఇదేంటి అదేంటి అసలు పరిశీలించు, గమనించు. నిరంతరం అనుభవించటమేనా, నిరంతరం కోరుకోవటమేనా, నిరంతరం పొందటమేనా, నిరంతరం ఎప్పుడూ ప్రయత్నాలేనా, నిరంతరం డబ్బేనా, నిరంతరం సుఖాలేనా, నిరంతరం కీర్తి ప్రతిష్టలేనా, నిరంతరం నేను అనుకున్నది నేను, నా మాట, నా గొడవ, నా అహంకారం ఇదేనా, నా పెత్తనం సాగాలి, నిరంతరం నాకు సంబంధించినేనా, నా మతం గొప్ప, నా మార్గం గొప్ప, నా విధానం గొప్ప, నా పద్ధతి గొప్ప. భక్తి మార్గాల్లోనూ ఇలాగే ఉంది. నా దేవుడు గొప్ప, నా గురువు గొప్ప, నా గ్రంథం గొప్ప. అక్కడ ఆలోచన లేదు. ఎంతసేపు గొప్ప 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 గొప్ప, నేను పట్టుకుంది ఏదైతే అది గొప్ప. అలాగే భౌతికంలోకి వస్తే నా వృత్తి, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా రాజకీయం, నా ఎత్తుగాళ్ళు, నా పై ఎత్తులు, నా సుఖాలు, నా భోగాలు, ఇవన్నీ ఎందుకంటే నా అహంకారం, నా సుఖం, నా భోగం. ఇప్పుడు ఇక ఆ మొత్తం నేను అనుకుంటూ బయట తిరగటమేనా? ఆధ్యాత్మికంలో అయినా మతాలు, ప్రచారాలు, దేవుళ్ళు అంటూ బయట తిరగటమే, బయట గొడవలు, బయట ఘర్షణలు, బయట తిరగటమే. భౌతికంలో అయినా డబ్బులంటూ, సంపదలంటూ, వస్తువులంటూ, సుఖభోగాలంటూ బయట తిరగటమే. తిరగటం తప్పని నేను అంటలా, శరీరం బయట తిరగటానికే ఉంది. కానీ ఆలోచించడానికి నీకు జ్ఞానం కూడా ఉంది కదా. నువ్వేం రాయి కాదు కదా, నువ్వేం చెట్టు కాదు కదా, నువ్వేం పుట్ట కాదు కదా, నువ్వేం గుట్ట కాదు కదా, నువ్వు ఒక జంతువు కూడా కాదు కదా, మనిషివి కదా. జ్ఞానం అనేటువంటిది అద్భుతంగా నీకు అన్నిటిలో, అందరికంటే అన్నిటికంటే సృష్టిలో నీకే ఎక్కువ ఉంది కదా. దాన్ని వాడు, కొంచెం ఉపయోగించు. ఉపయోగిస్తానికి నువ్వేమో ర్యాకెట్ సైన్స్ కనుక్కోక్కర్లా, లేనిదేదో కనుక్కోక్కర్లా, మహిమల మాయలు సృష్టించుకోబాక. ప్రాక్టికల్గా ఆలోచించు. నా శరీర పనితీరేంటి, ఎలా పనిచేస్తుంది, అసలు ఇది ఆటోమేటిక్ మిషన్లా పనిచేస్తుంటే నా శరీరం అనుకుంటున్నానేంటి నేను? నా శరీర పనితీరంతా ఆటోమేటిక్ మిషన్లా ఉంది. అందులో వేసేటువంటి ఇంధనం, ఆహార పదార్థాలు తప్పకుండా వేయాలి నేను, అందరూ వేయాల్సిందే. అవి వేసే వాటిలో కొద్దిగా ఏదో స్వేచ్ఛ ఉంది నాకు. యాపిల్ వేయొచ్చా, జామ పండు వేయొచ్చా అనే దాంట్లో స్వేచ్ఛ ఉంది అంతే. ఏకైతే తప్పదు, మలమూత్ర విసర్జన తప్పదు. అలా గమనించుకో, నీకే అర్థమైపోద్ది. సృష్టిలో ఒక శక్తి, ఒక పద్ధతిలో, క్రమశిక్షణలో ఇదంతా నడుపుతుంది నాతో సహా అని. అలా అర్థమైనప్పుడు ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు, గందరగోళాలు ఏమి అనిపించవు నీకు పరిమిత భావనలో ఉన్నప్పుడు, నువ్వు జ్ఞానం తెలుసుకున్నప్పుడు, నేను నాది అనుకుంటూ నిరంతరం ఈ శరీరం నేను అనుకుంటూ దీని సుఖభోగాల కోసం, దీని కోరికల కోసం, దీనికి అవసరమైనటువంటి తీర్చుకోవడానికి నిరంతరం ధనదాహంతో, సుఖదాహంతో, డబ్బు అంటూ పరుగులు తీస్తూ, కోరికలు అంటూ పరుగులు తీస్తూ జ్ఞానాన్ని వాడనప్పుడు అన్నీ నీకు అద్భుతాలుగానే కనబడతాయి. ఎందుకో తెలుసా? అవి నీకు తెలియదుగా, అర్థమవుందంటే అద్భుతమే. అర్థమైతే అది సహజత్వం. సహజ జీవితం నువ్వు జీవించాలి అంటే ఇక్కడ అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు అనేది నీకు తెలియాలి అంటే నువ్వు ముందు జ్ఞాన పరిధిలో విస్తృతికెళ్ళు. సృష్టి ఎలా పనిచేస్తుందో చూడు. సృష్టి ఎలా పనిచేస్తుందో చూడటానికి నువ్వేం సైంటిస్ట్ అవ్వక్కర్లా, ఉన్నది చూడు. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో చూడు. నువ్వు వదిలిన గాలి ఏమవుతుందో చూడు. నువ్వు తాగే నీరు ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. అది మంచినీరుగా ఎలా మారిందో చూడు. అలా గమనించి ఊరుకునే గమనిక అవసరమైన అన్నీ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ నువ్వు గమనిస్తే చాలు. నీ శరీర పనితీరు చూడు, మనుషులందరూ శరీర పనితీరులు చూడు, మనుషులందరూ గుణాలు చూడు, బుద్ధులు చూడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు చూడు. నువ్వెందుకు తప్పు చేస్తున్నావు, రైట్ చేస్తున్నావు, ఎందుకు మంచి చేస్తున్నావు, ఎందుకు చెడు చేస్తున్నావు చూసుకో. నిన్ను చూసుకో, నువ్వు అర్థమైపోతావు. నీకు అర్థమైనాక మనుషులందరూ అర్థమవుతారు. అర్థమైతే అన్న మారిపోతాయి. ఆ ప్రపంచంలో ఏమీ మారదు. నీకేం అర్థమైనా, నువ్వేం తెలుసుకున్నా, నువ్వేం తెలుసుకోకపోయినా, నీకేం అర్థం కాకపోయినా సృష్టి నడక అలాగే ఉంటుంది. పగలే, రాత్రి మారుతానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. నీ శరీరం కూడా పెరిగిపోతూ ఉంటుంది, ఎదిగిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. నీ శరీరంలో కూడా ఏ మార్పులు ఉండవు. దాన్ని నువ్వేం ఆపలేవు. అది మరణమై ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతానే ఉంటుంది. నువ్వు తెలుసుకుని వెళ్తుంది, నువ్వు తెలుసుకోపోయిన వెళ్తుంది. కానీ తెలుసుకో. మహిమలు, మాయలు,
నిరంతరం ఆశలు, కోరికలు, తాళ్ళు, తాయెత్తులు, తావీజులు. ఎన్నాళ్ళు ఈ పిచ్చి ఎక్కడో చోట వదలండి. ఎప్పుడు వదలగలవు అంటే జ్ఞానం పట్టుకున్నప్పుడు. జ్ఞానం పట్టుకుంటే మొత్తం ఎగిరిపోతాయి. అజ్ఞానంతోనే, అజ్ఞానం ఏంటి? ఏమీ లేదు. నా శరీర పరిమిత భావనలో నా సుఖాలు, నా భోగాలు, నా డబ్బు, నేను, నా కుటుంబం, నేను ఇందులోనే ఇరుక్కుపోతా. నాకు ఎప్పుడు సుఖాలే కావాలి. కాబట్టి నాకు కష్టం వస్తే తీర్చేటువంటి తాడో, తాయెత్తో, గురువో, మహిమో ఏదో కావాలి. నాకు ఇబ్బంది రాకూడదు. ఇబ్బంది రాకుండా నన్ను రక్షించేది ఏదో కావాలి. యంత్రమో, మంత్రమో, తంత్రమో ఏదో ఒకటి కావాలి నాకు. ఏ రంగురాళ్ళలో వేసు తిరుగుతూ ఉంటా. ఎందుకు? జ్ఞానాన్ని పట్టుకో. పోనీ ఇవన్నీ నీకేమన్నా మేలు చేస్తాయంటే ఏది మేలు చేయదు. అవన్నీ నిజాలే అయితే ప్రపంచంలో ప్రజలకి ఇన్ని కష్టాలు ఉంటాయా? అందరూ అన్నీ తగిలిచ్చేసుకునేవాళ్ళు కదా. ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ? ఈ తాళ్ళు, తాయెత్తులు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, అక్షరేకులు, రాగిరేకులు, రంగురాళ్ళు, న్యూమరాలజీలు, పేర్లు మార్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి? తరతరాలుగా ఉన్నాయి. మరి మానవ జాతి కష్టాలు పోయినాయా? వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు నేను ఎవరిని విమర్శించట్లా. విచక్షణను వాడు. నీలో ఉన్న అద్భుతమైన జ్ఞాన సంపద ఉంది. ఆ జ్ఞాన సంపదను వాడు. దానికి నువ్వు వాడటానికి ఏమీ చెయ్యక్కర్లేదు. నిన్ను నువ్వు చూసుకో చాలు. నీ శరీర పనితీరు చూసుకో, నీ మనసు పనితీరు చూసుకో, మనసు ఎలా ఏర్పడుతుందో చూసుకో, ఆ మనసు తిరిగి నీకేం చెబుతుందో చూసుకో, అది కోరికలు ఎలా అవుతుందో చూసుకో, అది పిచ్చి ఎలా అవుతుందో చూసుకో, అది వ్యసనం ఎలా అవుతుందో చూసుకో, చెడు ఎందుకు చేస్తున్నామో చూసుకో. ముందు నిన్ను నువ్వు చూసుకో. డెడ్ ఈజీ నీ లోపల నిన్ను చూసుకోవటం. అలా చూసుకుంటూ శరీర పనితీరు, మనసు పనితీరు, ఈ శరీర మనసులకు భిన్నంగా దాన్ని గమనిస్తున్నది ఎవరు? నేనే. చూసుకోనప్పుడు చూసేది ఎవరు? నేనే. చూస్తున్నది ఎవరిని? నన్నే. ఇవన్నీ తెలుసుకో. జ్ఞానం కొంచెం అర్థమైపోద్ది నీకే. అలా అర్థమైనాక ఇంకా జ్ఞానాన్ని వదలవు నువ్వు. జ్ఞానంతో కలిసి జీవించినప్పుడు మహిమలు ఉండవు, మాయలు ఉండవు, ఏమీ ఉండవు. మొత్తం ఒక సహజత్వమే ఉంటుంది. ఒకవేళ మహిమ అంటావా? మొత్తం మహిమే. సృష్టి అంతా మహిమే. విత్తనం పెడితే మొక్క రావడం ఏంటి? మొక్కకు మళ్ళీ లక్షల విత్తనాలు రావడం ఏంటి? ఆ లక్షల విత్తనాలు మళ్ళీ మొక్కలు అవడం ఏంటి? మహిమ కాదా అది? ఇంత చిన్న విత్తనంలోంచి అంత చెట్టు రావడం మహిమ కాదా? మళ్ళీ అంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న చిన్న విత్తనాలు రావడం మహిమ కాదా? అవి ఒక విత్తనం పెడితే ఒక చెట్టు వస్తే లక్షల మళ్ళీ విత్తనాలు రావడం మహిమ కాదా? అంటే అది మహిమే అయితే అది సహజత్వం. అది ఎప్పుడు అలాగే జరుగుతుంది. అప్పుడు అది మహిమ కాదు, సృష్టి సహజత్వం. అది సృష్టిలో ఒక సహజత్వం. మనుషుల నుంచి మనుషులు రావడం, చెట్ల నుంచి చెట్లు రావడం, జంతువుల నుంచి జంతువులు రావడం, అది విశ్వశక్తి యొక్క జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి యొక్క అద్భుతం. అది శక్తి అద్భుతం సృష్టి. ఆ అద్భుతాన్ని నువ్వు జ్ఞానంతో గ్రహించు. అది సహజత్వం. ఇక్కడ సృష్టి అంతా ఉన్న అద్భుతంగా నీకు అనిపించేదంతా నువ్వు జ్ఞానంలో చదువుకుంటే, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటే, ఆత్మజ్ఞానం చదువుకుంటే అదే సహజం. అది దాని సహజ శక్తి. అది ఎవరో కాదు, నువ్వే. నీకు భిన్నమైంది కాదు అది. నువ్వు మాయలని, మహిమలని, అద్భుతాలని, గారడీలని, మంత్రాలని, యంత్రాలని, తంత్రాలని అడి చుట్టూ తిరిగినంతకాలం నువ్వు అజ్ఞానం అయిపోతూ ఉంటావు. ఎందుకంటే నువ్వు ఆలోచించవు. అది ప్రాబ్లం. ముందు నీలో ఉన్న ఆలోచనను మేల్కొల్ప. ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్న ఆలోచనను మేల్కొల్పటం, నీలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించడం. నువ్వెన్ని చెయ్యి, నువ్వెన్ని తెలుసుకో. నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకును నువ్వు పొందేసే, జీవన్ముక్తుడు అయిపో, మోక్షాన్ని పొందే. కానీ శరీరం అలాగే ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది. శరీర మనస్సులతో నువ్వు జీవించక తప్పదు మరణం వచ్చే వరకు. అప్పుడు కూడా వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అక్కడేం మహిమలు జరగవు. ఎంతోమంది మహనీయులు, మహాత్ములు ఎన్నో అనారోగ్యాలకు గురయ్యారు. ఎన్నోసార్లు చెప్పాను. రమణ భగవానులకి చేతి మీద, భుజం మీద క్యాన్సర్ పుండు వచ్చింది. ఏంటి అది? మేజరు. విడిగా మోకాళ్ళ నొప్పులు, మనం పడే అన్ని అనారోగ్యాలు అనుభవించారు. కానీ నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అని చెప్పారు ఆయన. అది మహిమ కాదు, ఆయనకు నొప్పి తెలియక కాదు, బాధ తెలియక కాదు. జ్ఞానంలో ఆయన తన నిజతత్వాన్ని తెలుసుకున్నారు. అంటే తన శాశ్వతంగా ఉండే నిజతత్వం ఏంటి, నశించిన తత్వం ఏంటంటే నేను శక్తిని. నాలో నశించే తత్వం ఏంటి, మార్పు చెందిపోయే తత్వం ఏంటి, ఏదో ఒక రోజుకు మార్పు చెందితే నశించే తత్వం ఏంటంటే శరీరం, మనసులు రెండు నేనే. ఈ నశించే తత్వం, ఈ మార్పు చెందే తత్వం ఎక్కడ ఉంది? నశించని నా తత్వంలోనే ఉంది. నశించని నా ప్రాణశక్తిలో, నా అనంత ఆత్మశక్తిలో ఉంది. జ్ఞానాన్ని వాడు ఆయన తెలుసుకున్నారు. అందుకని నశించేది నశిస్తున్నా అది నశిస్తుందని తెలుసు కనుక ముందు అంగీకరించి కూర్చున్నారు కనుక, మనసు అలా తయారు చేసుకున్నారు కనుక, సత్యం ఆవిష్కృతమైంది కనుక,
సత్యం ఆవిష్కృతం అవటం అనేది అద్భుతంగా ఆకాశం నుంచి ఊడిపడలా, లేని దాన్ని కనుక్కోలా, ఉన్నది అదే, నేను అదే అని తెలుసుకున్నారు అంతే. తత్వమసి తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు, అవును అది నేనే అని తెలుసుకున్నారు అంతే. తెలుసుకున్నారు కనుకనే అన్ని ప్రాబ్లమ్స్ శరీరపరంగా పడ్డారు, ఎన్నో పడ్డారు. ఆయన చరిత్ర చదువుకోండి. మళ్ళాగా భోంచేశారు, మళ్ళాగా నిద్రపోయారు, మళ్ళాగా లేచారు, మళ్ళాగా బాధలు పడ్డారు, అన్ని పడ్డారు. శారీరకమైనటువంటి అనారోగ్యాలు వచ్చినాయి. చివరికి ఆ భుజం మీద వచ్చినటువంటి క్యాన్సర్ పుండుతోనే ఆయన శరీరం వదలాల్సి వచ్చింది. ఎంతో బాధపడ్డారు. దానికి 3 సార్లు ఆపరేషన్ చేశారు. ఆయనకు తెలిసిన డాక్టర్లు, ఆయన భక్తులైన డాక్టర్లు 3 సార్లు ఆపరేషన్ చేశారు. దాన్ని ఎలాగైనా తొలగిద్దాం, తగ్గిద్దామని 3 సార్లు ఆపరేషన్ చేసినప్పుడు మత్తు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన. మత్తు లేకుండా ఆపరేషన్ చేయించుకోవడం మహిమ కాదు. మీరు అలాంటి గురువులు దొరుకుతారు, దేవుళ్ళు దొరుకుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనకన్నీ లాభాలు వచ్చేలా, కోరికలు వచ్చేలా, కష్టాలు తీరిపోయేలా మా జబ్బులు మీరు స్వీకరించేయండి. కొన్ని చోట్ల అవి కూడా చెబుతారు, మహాత్ములకు ఎందుకు ఈ బాధలంటే భక్తులు జబ్బులు స్వీకరించారంటే. ఎవరు స్వీకరించరు ఇక్కడ. అసలు అలాంటివి ఏం ఉండవు ఇక్కడ. మీరు పుస్తకాలు రాసేసుకోబాకండి, రాసిన పుస్తకాలు నమ్మబాకండి. స్వీకరించడం ఏంటి? అది అనంత ఆత్మశక్తి, అది విశ్వవ్యాపక ఏకశక్తి. శరీర భావన ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. శరీరాన్ని అశ్రద్ధ చేయడం, నెగ్లెక్ట్ చేయడం. ఇప్పుడు రమణ మహర్షి అంతటి మహానుభావుడు కదండి, ఆయన కర్మఫలాలు ఉండవు కదండి, ఆయన ఏ చెడు కర్మలు చేసి ఉంటారు కదండి, పోని పుణ్యపాప కర్మలు అనుభవిస్తారు శరీరంతో, అలా చెబుతున్నారు కదా కర్మ సిద్ధాంతం. ఈ మహానుభావుడికి కర్మలు ఎందుకు ఉంటాయండి? కర్మ సిద్ధాంతం ఆయనకి ఉండదు కదండి, ఆయన ఏ తప్పులు చేయలేదు కదండి, చిన్ననాటి నుంచి తెలిసి మనకు ఏ తప్పులు చేయలేదు కదండి అనే ప్రశ్న కూడా మీరు వేయచ్చు. అది పుట్టాలి మీలో. ఎప్పుడు కర్మ సిద్ధాంతమే కాదు, కర్మ సిద్ధాంతం ఉంది అక్కడ, పనిచేసింది చెడు చేయటమే కాదు. కర్మ సిద్ధాంతం అంటే ఎవరన్నా కొట్టడం, తిట్టడం, ఎత్తుకుపోవడం, మోసం చేయడం, అన్యాయం చేయడం, అక్రమాలు చేయడం, వ్యభిచారం చేయడం, తాగటం, ఇదే కర్మ సిద్ధాంతం కాదు. ఆ చెడు ఫలితాలు రావడం కాదు. ఆయన అసలు తన శరీరాన్ని పట్టించుకోకపోవడం అనే కర్మ చేశారు. దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనే కర్మ చేశారు. 14-15 ఏళ్ళ కుర్రోడుగా అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు చూశారు, అన్ని సాఫీగా సాగినాయి. అక్కడి నుంచి ఆయన అరుణాచలం వచ్చేసారు. నేను అనంత ఆత్మశక్తిని అనే అనుభవంలోకి వెళ్ళిపోయారు, ఆ భావనలోకి వెళ్ళిపోయారు. శరీర భావం తగ్గిపోయింది. అడవుల్లో గుహల్లో కూర్చున్నారు. ఆయన కూర్చున్న ప్రదేశంలో అనేక పురుగులు ఆయన్ని కొడుతుంటే ఆయన తొడల కింద చేరి, కాళ్ళ కింద జూరి, ఆయన పద్మాసనం వేసుకొని అలా ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయి తన శరీర స్పృహ లేకుండా ఆయన అలా సమాధి స్థితుల్లో ఉండిపోతే, ఎక్కడ గుహల్లో, చెట్ల కింద, అడవుల్లో ఎన్నో పురుగులు ఆయన కాళ్ళ కింద చేరిపోయి, చీమలు ఆయన మీద పుట్టలు కట్టేసి ఆయన మీద పాకిపోయి, ఆ కాళ్ళ కింద చేరినటువంటి పురుగులు ఆయన్ని కుట్టేసి రక్తం కారిపోతున్నా కూడా ఆయనకి తెలియదు. అంటే ఎన్ని పురుగులు కుట్టిని, ఎన్ని చీమలు ఆయన మీద పాకి పుట్టలు కట్టేసినాయి, ఎన్ని రకాల విషపు జంతువులు అక్కడ తిరిగినాయి, అవన్నీ ఆయన మీద పాకేసినాయి. అటు చుట్టూ ఉన్న జనం వచ్చి కొంచెం ఆయన్ని కాపాడటానికి అదంతా శుభ్రం చేసి అక్కడ ఒక పెద్ద పళ్ళెం పెట్టి, ఆ పళ్ళెంలో నీళ్లు పోసి, ఆ నీళ్లు పోసిన దాని మీద ఒక బల్ల పెట్టి, ఆ బల్ల మీద ఎత్తి ఈయన్ని కూర్చోబెట్టి, ఈయన్ని శుభ్రం చేసి కూర్చోబెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, ఒక గోడ కానిచ్చి కూర్చోబెట్టి. అప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. ఎప్పుడు తిన్నారో, ఎప్పుడు తినలేదో, ఎన్ని రోజులకి ఒకసారి తిన్నారో, ఎన్ని రోజులకి ఒకసారి తినలేదో, ఒక నియమము, ఒక పద్ధతి ఎప్పుడు వచ్చింది? ఆయనకు పెద్ద మహానుభావుడు అని పేరు వచ్చేసి ఒక ఆశ్రమం ఏర్పాటు అయినాక పడుకోవడం, లేవడం, తినడం అంతా కూడా ఒక పద్ధతి వచ్చింది. ఎప్పుడు గట్టిగా అయితే అది చివరి 20-30 సంవత్సరాల్లో వచ్చి ఉండొచ్చు. ఆయన ఒక 80 ఏళ్ళు బతికారు అనుకుందాం, ఒక చివరి 20-30 సంవత్సరాలు అనుకోండి, ఏ 50 ఏళ్లకో వచ్చి ఉండొచ్చు. మొదటి ఆయన 14-15 ఏళ్ళకే వచ్చారుగా. మరి 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అనుకోండి ఊరుకునే 50 ఏళ్ల వరకు ఆయన జీవితం అడవుల్లో, చెట్టుల్లో, పుట్టల్లో, గుట్టల్లో అక్కడే గడిచింది. ఏం తిన్నారో తెలియదు, ఏం తాగారో తెలియదు. మరి అదంతా శరీరాన్ని పాడు చేసేసింది. శరీరానికి సరైన సౌకర్యాలు లేవు, శరీరానికి సరైన వసతి లేదు, శరీరానికి సరైన ఆహారం లేదు, పోషకాహారం లేదు, శరీరం మీద శ్రద్ధ లేదు. అసలు స్నానాలే ఆయన ఎప్పుడు చేశారో తెలియదు. అసలు మట్టి కొట్టుకుపోయి, గోళ్లు పెరిగిపోయి, జుట్టు జడలు కట్టేస్తే ఆయన చూడటానికి వచ్చిన ఆయన తల్లి బోరుని ఏడ్చేసింది. అయ్యా ఇలా అయిపోయావేంట్రా, ఎంతో అందగాడివి, చక్కగా ఉండేవాడివి, ఎంతో ముద్దులోలికేవాడివి, ఏ జుట్టు జడలు కట్టేయటం ఏంటి, గోళ్లు పెరిగిపోవటం ఏంటి, ఒళ్ళంతా మట్టి దుమ్ము కొట్టుకుపోయింది ఏంటి, అసలు ఏంటి ఇలా ఎందుకు అయిపోయాం, గోచిపెట్టు కూర్చొని.
అలాంటి శరీరానికి కష్టాలు రావా, బాధలు రావా? ఒక పూట అన్నం తినబోదని తట్టుకు చావలేంగా మనం. అక్కడ కూడా కర్మ సిద్ధాంతమే పనిచేసింది, కానీ ఆయన చేసిన చెడుల నుంచి కాదు, ఆయన తన శరీరాన్ని పట్టించుకోకపోవటం వల్ల. ఎందుకు అలా జరిగిందంటే, నేను అనంత ఆత్మశక్తిని అని ఎరుక ఆయనకి కలిగింది, అది బాగా నచ్చింది, ఆ స్పృహలో ఉండిపోవాలని అనిపిస్తుంది ఆయనకి, అందులో ఉండిపోతున్నారు. ఈ భావాన్ని పట్టుకోవట్లా. శరీరం ఉందో తెలుస్తుంది, కానీ శరీర భావాన్ని పట్టుకోవాలని ఆయనకు అనిపించట్లా. ఆ గాఢతలోకి వెళ్ళిపోతున్నారు. నేను అనంత ఆత్మశక్తిని అనే గాఢతలో ఒక మత్తులాగా చక్కగా వెళ్ళిపోతున్నారు ఆయన. తర్వాత ఎవరో పాపం వచ్చారు, మహాత్ములు వచ్చారు, ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన రక్షించాలనుకున్నారు, ఆయన కాపాడాలనుకున్నారు. ఆయన పొందిన అనుభవాన్ని ప్రపంచానికి తెలియాలి. ఈయన బయటకు వస్తే తప్ప తెలియదు, లేకపోతే ఈయన శరీరం ఇలా శిథిలమైపోద్ది. ఈయన పొందినటువంటి స్థితి ఏంటో తెలియదు, ఆత్మస్థితి తెలియదు, ఆత్మజ్ఞాన స్థితి తెలియదు, ఆయన బోధ తెలియదు. ఆయన పొందిన అనుభవాన్నే ఆయన స్వయంగా బోధిస్తే తప్ప ఆయన యొక్క స్వీయ అనుభవం మనకు అర్థం కాదు. ఆధ్యాత్మిక దారి చూపించడానికి ఇంకొక శరీరం రమణ మహర్షి పేరుతో భూమి మీదకి వచ్చింది, కానీ అది సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది, దేహభావాన్ని కోల్పోతుంది, ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రపంచానికి ఆత్మానుభవం, ఆత్మస్థితి ఒక అనుభవించిన ఒక వ్యక్తి చెప్పాలి అంటే, పుస్తకాల్లో కాకుండా, గ్రంథాల్లో కాకుండా, ఎవరో చెప్పింది కాకుండా, ఊహాత్మకంగా కాకుండా, అక్కడ సజీవంగా అనుభవిస్తూ ఉన్న వ్యక్తి చెప్పాలి అంటే ఆయన మేల్కొల్పాలని మేల్కొల్పారు. దానికి సృష్టి సహకరించింది, ఆయన మేల్కొన్నారు. ఎవరో ప్రాధేయపడ్డారు, మొత్తానికి ఆయనతో మాట్లాడిచ్చినాక ఆయన చక్కగా చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో. అలా తెలుసుకోవడానికి అవసరమైన విషయాలన్నీ చెప్పారు, ఎందుకంటే ఎక్కువేమీ లేదని చెప్పారు. మహిమలు చెప్పాల, మాయలు చెప్పాల, మహిమలు చేయలే, మాయలు చేయలే. నిజమైన ఏ మహాత్ముడైనా ఇలాగే ఉన్నాడు ప్రపంచంలో. ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్న నిజమైన ఏ మహాత్ముడైనా ఇలాగే ఉన్నాడు. మీరు కావాలంటే వెళ్ళాలి, చరిత్రలు చదువుకోండి. మళ్ళీ అందులో మహిమలు మాయలు చొప్పించిన వాళ్ళు భక్తులు. మేమేదో ఆయన దగ్గర కూర్చొని ఇలా అనుకుంటే మాకు జరిగిపోయింది, అక్కడెక్కడో ఆయన దర్శనాలు మాకైనాయి. రమణ మహర్షిని అడిగారు చాలామంది, మీరు మాకు దర్శనాలు ఇచ్చారు, బోళ్ళు చోట్ల కనపడ్డారు, అవి కూడా చెప్పారు, మహిమలుగానే చెప్పారు. ఆయన తల ఊపారు, అలా జరిగిందా అని. నేను చేశానని ఆయన ఎప్పుడు చెప్పలే. మహిమ మాయ అంటే ఏమీ లేదు, జ్ఞానపరంగా నీకు అర్థం కాని విషయం అంతే. చాలా సింపుల్ విషయం. అర్థం కాలేదు నీకు, అది అర్థం అవ్వాలి. నువ్వు అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం అయిపోద్ది. అది మహిమలు ఉండవు, మాయలు ఉండవు. మహిమలో మాయల్లో కూర్చున్నావా, ఆత్మజ్ఞానం నీకు ఎప్పటికీ రాదు. అంటే నీ జీవితాన్ని నువ్వే వృధా చేసుకుంటున్నావు. నువ్వు మతం పేరుతో అయినా, గురువు పేరుతో అయినా, దేవుడి పేరుతో అయినా జ్ఞానానికి వెళ్ళు. జ్ఞానానికి తీసుకెళ్ళే అన్నీ కరెక్టే. ఏంటి జ్ఞానం? నువ్వు జ్ఞానం వాడటం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు చూసుకోవటం, ప్రపంచాన్ని తెలుసుకోవడం, ప్రపంచాన్ని చూసుకోవడం, గమనించడం. గమనికలో కూడా నువ్వేం సైంటిస్ట్ అవ్వక్కర్లా. జస్ట్ పరిసరాలు గమనించాలి, నువ్వు అనుభవించే గమనించి, నువ్వు తినేవి గమనించి, ఎక్కడి నుంచి వస్తున్నాయి గమనించి, అన్నిటికీ ఆధారం పంచిపోతాలేదు నీకే తెలుస్తుంది. నా శరీరంలో కూడా ఉంది పంచిపోతాలే, అదే ఆహార పదార్థాలతో బతుకుతున్నానని తెలుస్తుంది. కొంచెం విశాలంగా ఆలోచించాలి. నువ్వు నిజంగా చేస్తున్న పనులు ఇవన్నీ. అలా ఆలోచించగలిగినప్పుడు బాహ్య ప్రకృతే నా శరీరంలో ప్రకృతిగా మారి శరీరాన్ని బతికిస్తుంది. ఆహార పదార్థాలు అదే, గాలి అదే, నీరు అదే, సూర్యరశ్మి అదే. ఇవి లేకపోతే అసలు నేను లేను అన్నప్పుడు అవే నువ్వు కదా. అప్పుడు ఆటికి ఆధారమైంది ఏంటి అన్నప్పుడు శక్తి అని చెప్పారు. అన్నింటిలో ఉన్న శక్తే. అప్పుడు శక్తిని నేనే కదా. అలా నీకే ఆత్మజ్ఞానం చక్కగా అర్థమైపోద్ది. కానీ నువ్వు పరిశీలించట్లా, జ్ఞానాన్ని వాడట్లా. నువ్వేం వాడుతున్నావు? నిరంతరం పంచేంద్రియ సుఖాల కోసం అవసరమైన డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో నిరంతరం పంచేంద్రియ సుఖాలు పొందాలి. ఆ పంచేంద్రియ సుఖాలు నేనే కాదు, నా కుటుంబం అంతా పొందాలి. కాబట్టి నా కుటుంబం తరతరాలకి తిన్నా తరిగిపోనంత డబ్బు సంపాదించాలి. మాకు సుఖాలకి భోగాలకి లోటు ఉండకూడదు. అయితే అది తప్పు కానే కాదు. కానీ మరి నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడు వాడతావు? నువ్వు అలా బతికావు, ఓకే. అలా సంపాదించావు, ఓకే. అలా చచ్చిపోయావు, ఓకే. ఏమైంది? శరీరం నేను అనుకొని శరీరంతో చచ్చిపోయావు. శరీరం మనసులో నేను అనుకొని శరీర మనసులతో చచ్చిపోయావు. నీకు నిజం తెలియలేదుగా, ఓ జన్మ వృధా అయిపోయిందిగా, మళ్ళీ పుడతావు. కానీ జ్ఞానాన్ని వాడు. నువ్వు శక్తి అన్నది నిజం కదా, నువ్వు శరీరం కాదని ఎవరు చెప్పట్లే ఇక్కడ. నువ్వు శరీరమే, నువ్వు మనసే, కానీ నువ్వు శక్తి కూడా. శరీర మనసులకు ఆధారమైన శక్తివి కూడా. జ్ఞానాన్ని వాడితేనే విషయం నీకు తెలుస్తుంది. జ్ఞానాన్ని ఎవరు వాడతారో వాళ్ళకి నమ్మకాలతో పని లేదు, మూఢనమ్మకాలతో పని లేదు, మహిమలతో, మాయలతో, తాళతో, తాయెత్తులతో, జాతకాలతో, జ్యోతిష్యాలతో, గ్రహశాంతులతో. నేను ఎవరిని విమర్శించట్లా, కానీ పచ్చి నిజం చెబుతున్నా. ఎవరికైతే జ్ఞానం వాడతారో, ఎవరికైతే జ్ఞానం పనిచేస్తుందో వాళ్ళకి దేని ఆధారత అక్కర్లేదు. నువ్వే నీ ఆధారత. జ్ఞానమే నువ్వు, జ్ఞాన స్వరూపమే నువ్వు.
అప్పుడు ధైర్యం వస్తుంది, భయం ఉండదు, పిరికితనం పోద్ది, ధైర్యంగా బతకటం వస్తుంది. ధైర్యంగా బతకటం వచ్చినప్పుడు ఆశలు, కోరికలు, అత్యాశలు, దురాశలు, రంగురాళ్ళు, తాయితలు ఇటానిక పడవు. నువ్వు జ్ఞానాన్ని వాడుకుంటావు. ఒకవేళ శరీరపరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైన ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు జీవిస్తున్నప్పుడు, అవి పశుపక్ష్యాదులతో సహా అన్నిటికీ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటావు, రోజువారీ జీవితాన్ని ఎదుర్కొంటావు, ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది, హాయిగా జీవిస్తావు, దొరికిన వాటితో సంతోషంగా ఉంటావు, దొరకని వాటికి తృప్తి పడుతూ ఉంటావు. బతకటానికి అవసరమైన అన్నీ ఎప్పుడు దొరుకుతాయి. ఊరికినే తృప్తి లేకపోవడం వల్ల అసంతృప్తితో నాకు లేదనుకుంటున్నాం. కానీ చక్కగా జ్ఞానాన్ని వాడండి. జ్ఞానం తెలుసుకొని జ్ఞానాన్ని వాడే వాళ్ళందరూ కూడా సరైనటువంటి మతాలలో, మార్గాలలో, గురువులతో, మాతాజీలతో ఎవరితో వెళ్తుంటే వాళ్ళతో, ఏ మతం అయితే ఆ మతం, జ్ఞానాన్ని వాడుతున్న వాళ్ళందరూ కరెక్ట్గా వెళ్తున్న వాళ్ళే, వాళ్ళని నడుపుతున్న వాళ్ళందరూ కరెక్ట్గా నడుపుతున్న వాళ్ళే. అయితే మీరు జ్ఞానాన్ని వాడుతున్నారో లేదో చూసుకోండి. నమ్మకాలు, మూఢనమ్మకాలు, మాయలు, మహిమలు వీటితో వెళ్తున్నారో చూసుకోండి. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. అలానే ఒకవేళ చెక్ చేసుకున్నా మీ మార్గం మీకు మహిమలు, మాయలు కరెక్ట్ అనిపిస్తే అందులో తప్పకుండా వెళ్ళండి, తప్పే ఉంది. ఆ మార్గంలో మీరు పొందుతారేమో, నాకు ఈ మార్గం ఇలా అర్థమైందేమో, కాబట్టి ఇదే రైట్ అని చెప్పడానికి కూడా ఇక్కడ ఏం లేదు. మీకు రైట్ అనిపిస్తే మీరు ఆ మార్గంలో సాగిపోండి. నాకు ఇది రైట్ అనిపించింది కనుక నేను ఇలా చెబుతున్నా. ఇది నా భావాలతో మీరు ఏకీభవించవలసిన అవసరం లేదు. నేను చెప్పింది సత్యమైన అసలు నమ్మకండి, పరిశీలించండి. మీరు కూడా నేను చెప్పిన దాన్ని విని 1-2 సార్లు విని ఇది సత్యమా అసత్యమా అని పరిశీలించుకొని అందులో సత్యం ఉంటే, మంచి ఉంటే తీసుకొని జీవితంలో ఆచరించుకోండి, చెడు ఉంటే వదిలివేసేయండి. చెడుని అసలు స్వీకరించకండి. ఊరికనే నన్ను కూడా నమ్మకండి, నేను చెప్పేది కూడా నమ్మకండి. జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి, మీ జ్ఞానంగా మార్చుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మళ్ళీ చెబుతున్నాను, ఆధ్యాత్మికత అద్భుతం కాదు. ఆధ్యాత్మికత అర్థం చేసుకుంటే, సంపూర్ణంగా మనని, మన చుట్టూ ఉన్న సృష్టిని గ్రహించగలిగితే, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ద్వారా సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకుంటే, గ్రహిస్తే అదే జ్ఞాన మార్గము, అది సహజత్వము. ఆధ్యాత్మికత సృష్టి సహజత్వము, ఆధ్యాత్మికత అద్భుతం అస్సలు కాదు.